इष्टां ते वसदृशिगणैः आवृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचिन्मुद्रमानन्दमूर्तिं स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितौ गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री साई गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं सायिनाथं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। జై సాయినాథ్ బాబా శ్రీ గురుభ్యో నమ। సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం ఈరోజు అసలు ఇంతమంది వచ్చారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఒక పక్క ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం నడుస్తున్నది, రెండు సమ్ టెక్నికల్ ఇష్యూనో మరి ఏ ఇష్యూనో కానీ కాస్త డిలే అయింది. ఈ రెండింటికి పెద్ద ప్రాధాన్యత కనిపించలేదు, కానీ ఇంకా అంత శ్రద్ధగా వేచి ఉండి దానికోసం అంటే సత్సంగం మీద అంత ఉత్సుకతని చూడండి. సహజంగా మనకి ఏదైనా ఒక విషయం కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దేనికైనా సిద్ధపడి ఉంటాం. అది మొట్టమొదటి లక్షణం. సత్సంగానికి రావాలి, సత్సంగంలో పాల్గొనాలి, సత్సంగం జరగాలి అంటే ఉండవలసినటువంటి మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏమిటి అంటే సాయిబాబా అడిగినటువంటి మొదటి పైసా ఏమిటది? శ్రద్ధ. శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికి శ్రద్ధ ఉన్నదో వాడికి మాత్రమే జ్ఞానము లభిస్తున్నది అని కృష్ణ పరమాత్మ చెప్పారు. అన్యులకి చెప్పనవసరం లేదు. కాబట్టి మొట్టమొదట ఉండవలసిన శ్రద్ధ. అయితే ఇక్కడ పాపం మన నరసింహరావు గారు కూడా గుర్తు చేస్తున్నారు. నాకు కూడా అనిపిస్తున్నది ఒక సందర్భంలో, అంటే ఐ డోంట్ వాంట్ టు రియల్లీ బీ ఆఫ్టర్ దట్. దాని వెనకాలే పడటం నాకు ఇష్టం లేదు, కానీ వీడియో ఒకటి ఆన్ చేయటం లేదు. ఐ డోంట్ నో ద రీజన్. ఎందుకని మీరు అంత పర్టికులర్గా ఉన్నారు అంటే ఒక విషయం చెప్తాను నేను. యాక్చువల్గా నాకు మనసులో అనిపించింది, అందరూ కాకపోయినా ఇందులో కొందరు ప్రతిసారి వస్తూ కొంత శ్రద్ధాభక్తి చూపిస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళ వరకైనా సరే మనోలయ సాధన అని ఒకటి ఉన్నది. అంటే అది ద పినకిల్ అండి, ద హైట్ ఆఫ్ ది జ్ఞానం. ఎవరికి దాని తేలిగ్గా అర్థమవుతుందని పెద్ద వివరించక్కర్లేదు కదా. మనోలయం అంటే మనస్సు లయిస్తుంది. మనస్సు లయించిన తర్వాత ఇంకా ఏం కావాలి మనకి? ఆ మనోలయ సాధనని జాగ్రత్తగా నేర్చుకోవాలి అంటే దానికి కావలసిన మొట్టమొదటి పైసా శ్రద్ధ. కాబట్టి ఆ శ్రద్ధ చూస్తే తప్ప ఇవ్వటానికి వీలు లేదండి, అది చెప్పడానికి వీలు లేదు. అది కూడా ఓపెన్గానే చెప్తున్నా. సాయిబాబా చెప్తారు, నేను ఏం చేస్తాను అన్ని తిరగతిప్పి వస్తే నేను మాత్రం చేయగలిగింది ఏమీ లేదు. మనం చాలా సందర్భాల్లో అంటుంటాం, సాయిబాబా ఏమైనా చేస్తారంటే ఏమైనా చేయగలరు, ఏమైనా చేస్తారు అనకూడదు. ఎప్పుడు ఏమైనా ఎందుకు చేస్తారు? ఏమైనా చేయగలిగిన సామర్థ్యం సాయిబాబాకున్నది, అందులో ఏ సందేహం లేదు. ఏదైనా చేస్తారా అని అంటే బాబానే చెప్పారు దానికి సమాధానం, నేను ఏదైనా ఇవ్వగలను నాన్న, కానీ అర్హతని చూడవలసిన అవసరం ఉన్నది. ఆ నిష్ట ఉందా లేదా అని పరిశీలన చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంటుందండి. అది చేయకుండా ఇచ్చారంటే అసలు అది విలువలేంది అనమాట. ఏది పడితే అది పంచడానికి అట్లా కుదరదు. కాబట్టి చూద్దాం, కొద్ది కాలం మనం చూసి ఓన్లీ ఆ సెలెక్టెడ్ మెంబర్స్కి కనీసం అట్లీస్ట్ ఇవ్వగలిగితే నిజంగా వారి జన్మ సార్థకం అవుతుంది. అంటే ఏ విధంగా? సత్సంగంలో పాల్గొనటం వల్ల రావాల్సినటువంటి ప్రయోజనం ఏంటండి?
ఆ సత్సంగంలో పాల్గొంటున్నాం, అసలు ప్రయోజనం లేకుండా మనం ఏ పని చేయంగా అసలు. సత్సంగంలో రావాల్సిన ప్రయోజనం ఏమిటంటే అప్రయత్నముగా మనస్సు ఆనంద స్థితిలోకి వెళ్ళటం అండి. అది గుర్తుపెట్టుకోండి బాగా. ఎవరైనా అడిగితే సత్సంగం ఎందుకంటే సత్సంగానికి పోతున్నాం అంటే చెప్తాం కదా మనం. సత్సంగానికి వెళ్ళటం ఎందుకు అంటే అప్రయత్నముగా మనస్సు శాంతి ఆ స్థితిలో ఉంటుంది, కదలని స్థితిలో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అది? బయట పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి స్థితి ఉంటుంది. అది సత్సంగం యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం. ప్రతి వ్యక్తి కూడా నిత్య జీవితంలో ఘర్షణకి లోనవుతూ ఉంటాడు చూడండి. ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని కాదు, మీరు ఏ వ్యక్తినైనా తీసుకోండి. ఇప్పుడు మనకి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మహనీయులు పెద్దవాళ్ళు, వారికన్నా పవర్ మన ఇండియాలో వేరే వాళ్ళకి ఎవరికి లేదు కదా. వాళ్ళకి కూడా లేనటువంటి స్థితి ఈ ప్రశాంతమైనటువంటి ఆనంద స్థితి. గుర్తుపెట్టుకోండమ్మా, ఏదో మన ఊరికే మాట్లాడటం కోసం మాట్లాడుతున్నటువంటి విషయం కాదు ఇది. దీంట్లో రెండు వస్తాయి, రెండు కాదా ఒకటే. ఎక్కడ శాంతి ఉంటుందో, ఎక్కడ ఆనందం ఉంటుందో, ఆ రెండు ఎక్కడ ఉంటాయంటే ఎక్కడ మనసు సత్తుతో సంగమిస్తుందో అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. సరేనండి, ఇప్పుడు వేరే మార్గం ఏమైనా ఉన్నదా దీనికి అంటే అన్య మార్గములు లేవు. మీరు ఏ శాస్త్రాన్నైనా తిరగేయండి, ఏ మహనీయుల వచనాలన్నా తీయండి, ఏ ఏ ఏ గ్రంథమైనా తీయండి, ఒకే ఒక్క దానికి ఆ శక్తి ఉన్నది. ఏమిటి అంటే సత్సంగము. సత్సంగం అంటే ఏమిటి? వినటమా? వినటంతో ప్రారంభం అండి. విన్నదానిని ఏం చేస్తాం మనం? నిధిధ్యాసనం చేస్తాం. నిధిధ్యాసనం అంటే తెలియాలిగా, పదాలు బాగుంటాయి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం అని చెప్తుంటాం కదా. అంటే శ్రవణం చేస్తున్నామంటేనే అది మననం అయిపోతుంది. శ్రవణం చేయకుండా అసలు మననం కాదుగా. మననం అంటే మనస్సులో కూర్చుంటుంది, అది అంటే స్థిరపడుతుంది, విషయం గ్రహిస్తాం అంతవరకే. కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదండి. బ్రహ్మజ్ఞానం వల్ల పరమ ఆనందం వస్తుంది, ఇది విషయం తెలిసింది. ఏంటి ప్రయోజనం దానివల్ల? పనికిరాదు. నెక్స్ట్ స్టేజ్ ఉంది, ఏమిటది? నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే ఆ చెప్పింది విన్నదానిని నమ్మకుండా స్వయంగా విచారణ చేసి దానిని ఎవరైతే దర్శిస్తారో అది వారి సొంతం అవుతుంది. ఇది ప్రాసెస్. ఏంటంటే శ్రవణం, శ్రవణంతో పాటు మననం ఉంటుంది. నిధిధ్యాసనం ఎప్పుడైతే జరుగుతుందో అంటే విచారణ ద్వారా, సత్యాసత్య విచక్షణ ద్వారా ఆ సత్యాన్ని గ్రహించి తదనుగుణంగా నా జీవితంలో అది ఎప్పుడైతే ప్రభవిస్తుందో అప్పుడు దివ్యమైనటువంటి ఆనందం ప్రారంభం. అది నిజమైనటువంటి ధ్యానము. చాలామంది అడుగుతుంటారు ధ్యానము. ధ్యానం అనేటువంటిది జీవితంలో చాలా అవసరం అండి. మనిషి మనిషిలాగా బ్రతకాలంటే ఏం కావాలి? మనిషి మనిషిలా బ్రతకడం అంటే ఇప్పుడు మనిషి మనిషిలా బ్రతకట్లేదా అంటే మనందరికీ తెలుసు. మనిషి యొక్క గొప్పతనం ఏమిటి? మనకి ఎన్నో కోట్ల 84 కోట్ల జీవరాశులు ఉన్నాయని చెప్పి మనం చాలా సందర్భాల్లో విన్నాం. అన్ని జీవరాశుల్లో కల్లా మానవ జన్మ చాలా గొప్పది అని చెప్తారు. కానీ యథాతథంగా చూస్తే అట్లా అనిపించదు. అనిపిస్తుందా? మనిషి పడే అంత బాధ, మనిషి పడే అంత కష్టము ఈ సృష్టిలో వేరే జీవి ఏది పడట్లేదు. అవునా కాదు? ఆలోచన చేయండి. ఒక పక్షి ఉంది, దాని బ్రతుకు చాలా ఆలజాలంగా నడిచిపోతూ ఉంటుంది. ఏదో కర్మం జాలక దాని శత్రువు వచ్చి దాడి చేస్తే చచ్చిపోతుంది అంత తప్ప దానికి పెద్ద మనిషికి ఉన్నటువంటి సమస్యలు లేవు. కానీ మనిషి నిత్యము ఘర్షణలో ఉంటాడు కాదా? ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి బాధ, ఏదో పొందాలనేటువంటి ఒక తాపత్రయం, అది పొందకపోతే ఏం జరుగుతుందో భయం, ఇన్ని రకాలు కలిపి మనిషి నిత్య సంఘర్షణలో జీవిస్తున్నాడు. ఇది వాస్తవం. మరి ఇది వాస్తవమైనప్పుడు మానవ జన్మ చాలా గొప్పదని ఎందుకు చెప్పారు అసలు? అట్లా ఏం కనిపించట్లేదే. నిజంగా అనిపిస్తుంది మనిషి జన్మ అత్యంత అన్నిటికన్నా ఘోరంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నది. అంటే ఒక్క కారణం చేత చెప్పారండి. మనిషి జన్మ ఎందుకు గొప్పది అంటే ఒక్క మానవుడికి మాత్రమే ఈ ప్రారబ్ధం అనే దాన్ని దాటి వెళ్ళగలిగిన శక్తి ఉన్నదండి.
ఏంటది? మరి ఇప్పుడు మన సుఖదుఖాలన్నీ కూడా ప్రారంధ జనితం అని చెప్తాం కదా, అంటే కర్మ యొక్క ఫలాలని చెప్తాం కదా. ఈ కర్మ ఫలాలు వస్తూ ఉన్నప్పటికీ ఇవి నన్ను ఎఫెక్ట్ చేయకుండా పైకి వెళ్ళి ఉండే, ఉదాహరణ చెప్పాలనుకుంటే మన అమీర్పేట సెంటర్లో ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది అందరికీ తెలుసు కదా, చాలా భయంకరంగా ఉంటుంది. అదే నేను పైన హెలికాప్టర్లో వెళ్తున్నాను అనుకోండి, ఐ విల్ ఎంజాయ్, రైట్? అరే భలే ఉంది ట్రాఫిక్, చాలా, దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అంటే మనకి ఎంత కురుక్షేత్రం జరుగుతున్న మనస్సులో ఒక్క మనిషికి మాత్రమే దానిని దాటి, అంటే పైకి, అది మనల్ని ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టకుండా పైకి వెళ్ళి జీవించగలిగినటువంటి స్థాయి ఒకే ఒక్క జీవికి ఉన్నది సృష్టిలో. భగవంతుడు ఇచ్చినటువంటి వరం అది. అది ఒక్క మానవుడు మాత్రమే. వినటానికి చాలా బాగుంది, కానీ ఎంతమంది బతుకుతున్నారు? దానికి కంప్లీట్ ఆపోజిట్లో ఉంది వాస్తవం చూస్తే. అంటే ఏం లేదండి, ఎందువల్ల ఇంత బాధపడుతున్నాడు, అంత గొప్పగా బ్రతకవలసినటువంటి మానవుడు అంటే ఒకే ఒక కారణం ఏంటంటే అవసరమైనటువంటి విద్య లేకపోవటం వల్ల. ఎందుకు మనిషి ఇంత దుఃఖపడుతున్నాడు? మరి అలా కదా బ్రతకాలి, అలా కదా మన శాస్త్రాలన్నీ చెప్తున్నాయి, అలా కదా మనకు ఉండాలని చెప్పి మన గురువులంతా మనకు చెప్తున్నారు. కానీ అలా లేడేమి. దానికి కారణం ఏంటి? దానికి కారణం కర్మ మాత్రం కాదండి అంటే బుద్ధి పూర్తిగా పని చేయకపోవటం వల్ల, మనిషి కేవలం మనసు చేత బందీ అవటం వల్ల వాడు ఎటు పోతున్నాడో వాడికే తెలియదు, దిక్కు తెలియకుండా తిరుగుతున్నాడండి. ఆలోచించండి, ఇది నిజంగా ఆలోచించవలసిన విషయం. ఎంతెంత సంపాదించినా, ఏమేమి పొందినా, ఎన్ని పదవులు వచ్చినా, ఎంత ధనం వచ్చినా, ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా ఏం మనసేం ప్రశాంతంగా లేదబ్బా. ఇప్పుడు చూడండి ఎక్కడ దాకా, దానికి మన కళ్ళ ముందు ఇప్పుడు జరుగుతున్నది కదా. మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖంలో నాకు ఎక్కడ సంతోషం ఏం కనిపించట్లేదండి. ఎందుకని? కొన్ని వందల వేల సమస్యలు ఎదురు చూస్తున్నా ఆయనకి తెలుసు, మనకన్నా బాగా తెలుసు. ఈజ్ నాట్ దట్ హ్యాపీ. సంపూర్ణ మెజారిటీతో వచ్చినప్పుడు కూడా చాలా బాధ్యత ఉన్నది, అదొక రకమైనటువంటి ఆలోచన, ఇదొక రకమైనటువంటి ఆలోచన. అందుకోసమే పూర్వకాలంలో మహారాజుల దగ్గర ఎవరుండేవాళ్ళు తెలుసా అండి? రాజగురువులని ఉండేవారు. మీరు వినే ఉంటారు. రామచంద్రమూర్తి యొక్క రాజగురువు ఎవరండి? వశిష్ఠుల వారు. ఏదైనా సరే సంకట పరిస్థితి వచ్చినప్పుడు, మనసు వ్యాకుల చెందినప్పుడు, మనసు బాగోనప్పుడు రాజగురువుని పిలిపిస్తారు. రాజగురువు దానికి సంబంధించినటువంటి బోధన చేయడం ద్వారా వాళ్ళు అంత కష్టంలో కూడా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించగలిగేవాడు. మరి మన పరిస్థితి ఏంటి? ఎన్నో చేస్తున్నాం, ఎన్నో సాధిస్తున్నాం, మనకు కావాల్సినవన్నీ కూడా మనం పొందుతున్నాం. నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని మన జీవితంలో ఊహించినటువంటివి కూడా మనం పొందిన సందర్భాలు ఉన్నాయి, లేవా? మనం పొందినటువంటి స్టేటస్ కానీ, మనకు వచ్చినటువంటి ధనం కానీ, మనకు ఉన్నటువంటి వసతులు కానీ మనం ఒకనాడు ఊహించామండి అసలు? ఇన్ని పొందినా కూడా మనస్సు నిత్యము ఘర్షణలోనే ఉంది, ఘర్షణలోనే ఉంది, ఘర్షణలోనే ఉంటుందండి. ఎందుకో తెలుసా? దానికి విద్య లేదు, దానికి ఎట్లా పోవాలో తెలియదు, దానికి మార్గం నిర్దేశనం లేదు. ఎట్లా మనసు ప్రశాంతంగా ఉంటుంది? దానికి కూలంకషమైనటువంటి విధి విధానం ఎక్కడా కూడా మనకి అందుబాటులో లేదు. అని ఎందుకని ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే ఒక్కటే గుర్తండి, నిజంగా నాకు ఆనందం రావాలి అని అనుకున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా దాన్ని సాధించి తీరుతాడు. అంతేగాని అది గురువుల సమస్య అని మనం అనకూడదు. నాకు అటువంటి గురువు దొరకలేదండి, నాకు ఆ గురువు ఇవ్వలేదండి, నా ప్రారంభం ఇంతేనండి, ఇవన్నీ ఒట్టి మాటలండి. వాస్తవం ఏంటంటే నిజంగా దాని పట్ల నాకు త్రికరణ శుద్ధి లేదు. ఎందుకు లేదో చెప్పమంటారా? మనం ఆల్రెడీ నమ్మేశాం, ఈ స్థితి కన్నా ఉన్నత స్థితి వస్తే నేను బాగుంటాను అని. ఇది పెద్ద మోసం అండి. ప్రతివాడు ఏమనుకుంటాడంటే మా అమ్మాయి పెళ్ళి అయిపోతే బాగుంటుందండి, హాయిగా ఉంటాను, రిటైర్ అయిపోతే ఇంకంతా భగవద్ధ్యానంలో గడుపుతానండి.
ఈ కాస్త ఈ పని అయిపోయిందంటే ఇది దీన్ని మించిన భయంకరమైన మోసం ఈ జగత్తులో మరొకట్లేదు. జీవితం అయిపోతుందండి. నేను చూస్తుంటాను రోజు ఎంత మాయ నడుస్తూ ఉంటుందంటే, అంటే బాబా అనుగ్రహం చేత చాలా ప్రశాంతంగా ఏ రకమైనటువంటి లేకుండా సాయిబాబా కూర్చోబెట్టారు. అయినా సరే నేను గమనిస్తూ ఉంటా, ఆ రోజు అట్లా ధన 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 మాయలాగా నడిచిపోతూ ఉంటుంది. అనిపిస్తుంది వాస్తవం దర్శనమే కదా, దేనికోసం తాపత్రయపడాలి, దేనికోసం భయపడాలి, దేనికోసం పరిగెత్తాలి. అది తెలిస్తే ఉండేటువంటి స్థితి వేరండి. ఇప్పుడు అలా ధన్మని అనుకోమని చెప్పామనుకోండి, ఎట్లా అనుకుంటారు? అదేంటండి ఇవన్నీ ఉంటే నేను ఎట్లా అనుకుంటానంట. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటండి, ఏదేది నేను సాధించినా ఈ జగత్తులో మనస్సుకి ఏమీ శాంతి లేదు. ఇది పచ్చి నిజం. ఎవరికి? అందరికీ, ఒక్కళ్ళకి తప్ప. ఎవరా ఒకళ్ళు? ఎవరైతే సత్యాన్ని దర్శించి ఉన్నారో వారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరికి ఎక్సెప్షన్ లేదండి. అందరూ కూడా దుఃఖంలోనే ఉంటారు. ఇంకొక మోసం ఏంటో చెప్పంటారా? సహజంగా మనందరం నిత్య జీవితంలో ఏమనుకుంటామంటే, ఏమిటోనండి నా కర్మిట్ట గాలిపోయింది, ఎంత చేసినా కూడా ఏం సుఖం లేదు, పాడు లేదండి, ఇంత డబ్బు సంపాదించినా, ఇంత పదవి ఉన్నా మనశ్శాంతి లేదండి ఇంటికి పోతే అంటాడు. లేదా బయటికి పోతే ఆఫీసులో మనశ్శాంతి లేదు సార్, ఏదైనా కాస్త మనశ్శాంతి దొరికితే బాగుండును, కానీ ఏం కర్మనండి నాకే ఇట్లా అవుతుంది, వాళ్ళు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత ప్రశాంతంగా బతుకుతున్నారు చూడండి వాళ్ళు అనుకుంటాం. అదొక పచ్చి అబద్ధం. రాసి పెట్టుకుని తల్లి, మీరు ఏ రోజైనా నన్ను ప్రశ్నించవచ్చు. ఇప్పుడు చెప్పే దాంట్లో దేంట్లో లోపం ఉన్నా నేను సరి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సృష్టిలో రాసి పెట్టుకోండి తల్లి, ఈ సృష్టిలో ఒక్క బ్రహ్మజ్ఞాని తప్ప ఆనందంగా ఉండగలిగిన వారు ఒక్కరు కూడా లేరు, ఉండటానికి వీలే లేదు. ఇట్ ఈస్ అగెనెస్ట్ ది సైన్స్. ఇది నమ్మకం కాదండి, వాస్తవం చెప్తున్నా. మనం ఎందుకు అలా అనుకుంటామంటే మనకి తెలియపోవటం వల్ల అలా అనుకుంటాం. వాళ్ళు బాగున్నారండి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఎవ్వడు లేడు. మాయ ఎంత భయంకరమో తెలుసా అండి. బాబా చెప్పారు కదా, ఒరే నాయనా, నేను ఫకీర్ని రా, నా కుటుంబం లేదు, పాడు లేదు, నేను చేయవలసిన పని అంటూ అసలు లేదు, ఇట్లా ఉన్న నన్నే ఆ మాయ పట్టుకొని తిప్పి 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 వేస్తుంది. మరి మీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకోండి. అదేవిధంగా మీరు నారదుల వారిని చూడండి. నారదుడు ఎంతటి మహానుభావుడు అండి నిజంగా. ఆయనకి నారాయణ 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 తప్ప అసలు వేరే ఇదే లేదు. ఆయన బ్రహ్మమానస పుత్రుడు. ఆయనకి అసలు ఎక్కడ అడ్డు ఏమీ లేదు. అసలు ఎక్కడికైనా వెళ్ళగలడు. అంత ఫ్రీడమ్ అసలు ఈ సృష్టిలో మరొకరికి ఉన్నట్టుగా నాకు కనిపించదు అసలు. ఇప్పుడు చూడండి, దేవీ దేవతలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కొన్ని పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఇప్పుడు మన మినిస్టర్లకు ఇచ్చినట్టుగా ఒక్కొక్క పని చేయాలి వాళ్ళంతా కూడా. ఇప్పుడు అగ్నిదేవుడు ఉన్నాడు, నేను హవిస్ ఇస్తే అది పట్టుకెళ్ళి దానికి సంబంధించిన దేవతకి ఇవ్వాలి. అట్లా వాయువు చేయాల్సిన పని వాయువు చేయాలి. ఇట్లా ఉన్నారు. కానీ నారదుడికి అట్లా ఏం లేదండి. నారదుడి పోర్ట్ఫోలియో ఏంటి? ఏం లేదు. ఆయన దివ్యమైన ఆనందంలో ఎప్పుడు నారాయణ 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 నామం చేస్తూ చక్కగా ఏ లోకానికైనా వెళ్ళగలడు. వైకుంఠానికి వెళ్ళగలడు, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళగలడు, విఘ్నేశ్వరుడితో కాసేపు కబుర్లు చెప్పగలడు, ఇంత చేయగలడు ఆయన. అయితే మీ అందరికీ తెలిసే ఉంటుందేమో, ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందని. ఆయన ఒకసారి కృష్ణ పరమాత్మ దగ్గరికి వస్తాడు. కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ మాట్లాడుతూ, ప్రజలంతా కూడా మాయలో పడి ఎట్లా బంధించబడిపోయారు చూడు కృష్ణ, నేను ఎప్పుడు భగవన్నామం చేస్తుంటా కదా, నన్ను మాయ అంటలేదు. ఓ అట్లా అంటావా, మంచిదేలే, నిన్ను అంటది కరెక్టే, నువ్వు గొప్ప భక్తుడివి కదా, ఎప్పుడు నారాయణ స్మరణలో ఉంటావు, నీకైనా ఎక్కడ అడ్డు లేదు అని అట్లా మాటల్లో పడేసి కృష్ణుడు అంటాడు, ఏవై నారద, నాకు చాలా బాగా దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు తీసుకొస్తావా, దగ్గర కొలంలో ఎక్కడన్నా అంటే, తప్పకుండా కృష్ణ. ఎందుకంటే కృష్ణుడు విష్ణుమూర్తిని తెలుసు కాబట్టి, విష్ణుమూర్తి దగ్గర ఆయన దాసోహమే కదా, ఆయన చేసేది కృష్ణనామం కదా. సరే వెళ్ళి ఆ నీళ్లు తీసుకురావడానికి చెరువు దగ్గరికి వెళ్తాడు. లాంగ్ స్టోరీ, పెద్ద స్టోరీ, 2 ముక్కల్లో చెప్పాలంటే, ఈ లోపు అక్కడికి ఒక అందమైన స్త్రీ రావటం. ఎప్పుడైతే ఆ నీళ్ళలో దిగాడో దిగి తాగాడో ఈయనకి మాయ కమ్మేస్తుంది. ఆ స్త్రీని చూసి మోహిస్తాడు. మోహిస్తే ఆమెమో అడవజాతి స్త్రీ, నేను అట్లా చేసుకోవడానికి కుదరదు, మా నాన్న అడగమంటుంది. ఆ నాన్న దగ్గరికి పట్టుకుపోతుంది. చివరికి వీళ్ళిద్దరికి వివాహం చేస్తాడు. వివాహం అయిన తర్వాత బోళ్ళ మందికి అప్పుడు పిల్లలు.
పిల్లలైతే ఉన్నట్టుండి ఒకసారి వాళ్ళు ఉంటున్న ఇల్లంతా కూడా తగలబడిపోతుంది. ఓ గోల, పిల్లలు చచ్చిపోతున్నాను, ఓ రామ రామ నాన్న గందరగోళం చేస్తుంటాడు. అయిపోయింది, ఏడుస్తుంటాడు, అయ్యో నా కుటుంబం అంతా నాశనం అయిపోయింది, నాశనం అయిపోయింది అనేసరికి వెనకాల నుంచి కృష్ణుడు వచ్చి, ఏవై నారదా నీళ్ళు తెమ్మని చెప్తే ఇంతసేపు ఏం చేస్తున్నావు అన్నాడు. ధన్మని మెలకు వస్తుంది. అమ్మో కృష్ణ, నా పిల్లలు, నా భార్య, నా పిల్లలు. "హా, ఏమై మరి నువ్వేగా ఇప్పుడేగా అన్నావు మా ఆయన నిన్నేం చేస్తుందని." అంటే ఇది ఒక సినిమా ఉంది చూడండి, చాలా బాగుంటాయి అటువంటి సినిమాలు చూస్తే మనకి మనస్సుకి వాస్తవం గోచరం అవుతుంది. ఏమిటి వాస్తవం అంటే, మాయ అత్యంత బలమైంది. ఇప్పుడు నెక్స్ట్ చెప్పే మాట వినటానికి బాగుంటుంది, నిజానికి కూడా బాగుంటుంది. కానీ సద్గురువు యొక్క పాదపద్మములు పట్టిన వారిని మాయ బంధించదు, బాధించదు. ఇప్పుడు ఇంకొక మాట చెప్తే, ఇప్పుడు మనల్ని మాయ బాధిస్తుందా లేదా అనే దాన్ని బట్టి మన సద్గురు పాదాలు పట్టావా లేదా అని తెలుస్తుంది కదా. ఇవన్నీ ఈక్వేషన్స్ మనకి తల తిరిగిపోతాయి. మనకి ఇష్టం ఉన్న లేవో వాస్తవం వాస్తవమే. ఇంకా నన్ను భయపెడుతున్నది, ఇంకా బాధ పెడుతున్నది, ఇంకా భ్రమింపజేస్తున్నది అంటే దాని అర్థం ఏంటి? మాయ నా నెత్తి మీదే ఉంది, ఇంకా ఎక్కడో కూడా లేదు, పక్కన కూడా లేదు, అది ఎక్కి తొక్కుతున్నది. సద్గురు పాద పద్మాలు అది కరెక్టే కానండి, ఇది ఏదో బాగానే ఉంది, ఇది ఇది వింటాను మాకు ఇష్టం లేదు, కానీ ఆ సద్గురు పాదాలు ఎట్ట పట్టాలి చెప్పండి, అదే పోయే మార్గం అన్నారు కదా. పోనీ ఇంకా వేరే మార్గం ఏమైనా ఉందా అండి అంటే, లేదు లేదు లేదు, వేరే మార్గం లేదండి. మాయ మన పాలిట పడకుండా, మనం మాయ బారిన పడకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం, సద్గురువు యొక్క పాదాలని పట్టటం అని చెప్తే, అంటే వెళ్ళి సాయిబాబా పాదాలు పట్టుకుని నమస్కారం చేయడం కాదండి. చాలా మంది ఏం చేస్తారంటే, పాపం ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం మన ముఖ్య ఉద్దేశం కాబట్టి సత్సంగంలో, సాయిబాబా మీద కాళ్ళ మీద పడటం కాదు. మరి ఏమిటండి అంటే, సాయిబాబా పదాలున్నాయే, పాదాలు కాదు పదాలు, ఆయన ఏ ఏ పదాలు చెప్పారో ఆ పదాలని ఆచరించడం అంటారు. నేను అలా చెప్పను, వాటిని దర్శించాలండి. ఆ చెప్పిన మాటల్లో ఉన్న లోతైన అర్థాన్ని దర్శిస్తే మాయ పారిపోతుంది. మాయ పారిపోదు. అంతా ఉన్నది మాయ అంటే ఎవరు అనుకుంటున్నారా? అమ్మవారండి. మాయ అంటే ఏదో చెడు అనుకునేరు. సృష్టి జరగటానికి మూలం మాయ. ఉన్నది ఒకటే వాస్తవానికి, అది ఒకటి రెండులా కనిపిస్తుంది. ఒకటి మాయ, మాయ అంటే జగన్మాత. రెండు జ్ఞానము, గురువు యొక్క అనుగ్రహం చేత జ్ఞానం లభిస్తుంది. అయితే అక్కడికి వెళ్ళాలంటే ఏం కావాలి? అమ్మ దారి వద్దు, అమ్మ దారి ఇవ్వకుండా మన తరం కాదండి, మనం పోలేం. అమ్మ దారి ఇవ్వాలంటే ఏం జరగాలి? అయ్యవారు పర్మిషన్ ఇవ్వాలి. ఇది ఈక్వేషన్, మర్చిపోకండి. అర్థమవుతుందా? మాయ అంటే జగన్మాత యొక్క స్వరూపం. మాయా ఈ సృష్టికర్త ఎవరండి? అయ్యవారు కాదండి. ఈశ్వరుడికి సృష్టితో పని లేదు. ఈ సృష్టి ఆడేది, ఆడించేది ఎప్పుడు చూడండి, మన అమ్మా నాన్నని చూసినా మనకు తెలిసిపోతుంది. మనల్ని ఎక్కువ ఎవరు ఆడిస్తారండి? లోక సహజం. ఆడవ తల్లే ఆడిస్తుంది మనల్ని. తల్లి జగన్మాత. అమ్మకి ఇది ఆట. అయితే ఈ ఆట శాశ్వతం కాదుగా, అందుకు మాయ అన్నది. ఏది శాశ్వతమో అది సత్యము, ఏది కొంతకాలమే ఉంటుందో అది మాయ. అంటే ఉన్నట్టుగా భ్రమింపజేస్తుంది. భ్రమించడం వల్ల ఏం చేస్తాం? మన దాని వెనకాల పడి పరిగెడుతూ ఉంటాం. కాబట్టి అలా పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తిన జీవుడు అలసిపోతాడు. అమ్మా నేను ఈ ఆట ఇంకా ఆడనమ్మా. ఏం నాన్న కాసేపు ఆడు, బాగుంది, ఇదో ప్రపంచం ఎంత బాగుంది చూడు, అది అక్కడ పదవి వస్తే ఎంత బాగుంటుంది. నిన్న మన దాకా పాపం పవన్ కళ్యాణ్ అంత కష్టపడ్డాడు, వాళ్ళు పవన్ కళ్యాణ్ వెళ్తుంటే ముందు 20 కార్లు, వెనకాల 20 కార్లు, సైరన్లు, భలే ఉంది కదా, చూడు నాన్న తీసుకో అంటుంది. అప్పుడు ఇవన్నీ దర్శించిన వాడు చెప్తాడు, అమ్మ అమ్మ ఇంకెందుకు మోసం చేస్తావు తల్లి, దాంట్లో ఏం లేదమ్మా, నాకు వద్దు బర్రోది ఆడవాలి. అంటే ఏంటి? నిజంగా చెప్పగలమండి ఆ మాట. మనస వాచ కర్మణ సాయిబాబా వచ్చి, ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషయం కాదండి. ఏ మహాభక్తుడు ఆ మాయని దాటాలన్నప్పుడల్లా ఇవే కనిపిస్తాయి. ఒరే ఎంత వైభవం రా, ఎంత డబ్బు వస్తుందన్న, ఈ ఉద్యోగం చేస్తే ఈ డబ్బు వస్తుంది, ఆ దేశం పోతే ఈ సౌఖ్యం వస్తుంది, ఈ దేశంలో ఇది బాగుంటుంది, ఎంత బంగారం తెచ్చుకోవచ్చు, దుబాయ్ పోతుంటే ఎవరన్నా ఇప్పుడు తలుపు కట్టామంటే దుబాయ్ పోతున్నారు, మీకు ఏమైనా డబ్బులు కావాలంటే ఉండండి ఒక 10 నిమిషాలు అక్కడ సత్సంగం పోతుంది, మళ్ళీ రికార్డు పెడతారు కదా. ఎంత అంటే అక్కడ డబ్బు తక్కువ, క్వాలిటీ ఎక్కువ.
దుబాయ్ పోతున్నారు. అమ్మ ముందు వాళ్ళ ఆయన కూర్చున్నారు కూడా లేపో 3-4 లక్షలు, లేకపోతే మీరు తీసుకురండి. ఇట్లా మనసు పరిగెడుతుందండి. దీన్ని ఆపటం, మన కోసం సాయిబాబా ఆపుతారంటాం ఒట్టి మాట. ఆపరు. ఆయన చెప్పారు సచ్చరిత్ర మీద, జాగ్రత్త చదువుకుంటే తెలిసిపోతుంది. ఎందుకంటే ఒరే నాయన, ప్రాపంచిక విషయంలో నీకు ఏదన్నా కావాలంటే నేను చేస్తా. ఆకలిస్తుంది సాయిబాబా అంటే అన్నం ఖచ్చితంగా పెట్టిస్తారు. మీరు అడవిలో ఉన్నా పెట్టిస్తారు. నానాసాహెబ్ చంద్ర గారు పెట్టించలా? నీళ్ళు దాహం ప్రాణం పోతుంది సాయిబాబా అంటే అక్కడ నీళ్ళు తెప్పించారా లేదా? తెప్పిస్తారు. కానీ మాయని దాటాలి, అమ్మని దాటి అయ్య దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం నీవు కసరత్తు చేయవలసిందే. ఏమండి కసరత్తు చేయాలంటే కష్టమా? నీకేం బాధ తెలియటం లేదు ఇంకా? బాధ తెలియనప్పుడు బాధ మాత్రమే ఉంది, ఆడరాదు ఆట. తలకాయ ఇదైపోతూ ఉంటుందండి. నిజంగా గనక అది గుర్తండి. మనం జ్ఞానానికి, వాస్తవ దర్శనానికి దగ్గరికి వెళ్తున్నామంటే గుర్తు ఏంటంటే ఈ ఆట యందు విసిగిపోతాం. గుర్తుపెట్టుకోండి. దానినే వైరాగ్యం అంట. వాస్తవంగా వైరాగ్యం రావాలండి. ఎవరి కోసం వస్తుంది? ఎవరికి వాళ్ళే. ఒకళ్ళ బదులు ఒకళ్ళు చేయడం లాభం లేదు. ఇప్పుడు ఏదో ఉంటే బాగుండబోతే నేను జపం చేయొచ్చా అండి? అవన్నీ నాకు తెలియదు. అవన్నీ చేసుకోండి, బాధ లేదు. కానీ ఈ మహారాజు పదవికి రావాలంటే అమ్మ దగ్గర ఆటలు ఆడిన చాలు, మా నాన్న దగ్గరికి వెళ్ళిన పాఠం చెప్పుకోవాలమ్మా అంటే ఎందుకురా హాయిగా ఆడుకుంటుంది. అమ్మ ఎప్పుడు ఆటలు ఆడిస్తుంటుంది. జగన్మాత పార్వతీదేవి తల్లి. అమ్మాయికి నాకు చాలమ్మా ఆటలు, నేను ఆడలేనమ్మా, ఇక వద్దమ్మా, నేను మా నాన్న దగ్గరికి పోతానమ్మా అంటే అది నిజంగా మన మనస్సులో నుంచి వచ్చినట్టయితే ఈశ్వరుడు చెప్తాడు వాడిని నా దగ్గరికి పంపించు అని. ఫినిష్. అక్కడితో దుఃఖం ఆఖరి. ఆటలో గెలుపు ఓటములు ఉంటాయి కదండి. ఆటలో గెలవటం ఏముంటే ఆట ఏం బాగుంటుంది? అదే మాట అసలు. ఎప్పుడు గెలుస్తున్నారు అనుకోండి, మీరు ఆడతారా? ఆడరు పో, ఇది వన్ సైడ్ గేమ్ అంటారు. ఆట అంటేనే గెలుపు ఓటములు. కానీ మనకి ఎప్పుడు గెలిపే కావాలి. ఎప్పుడు గెలుపు కావాలంటే నాన్న దగ్గరికి పోయి జ్ఞానం తీసుకోవాలి. అది గెలుపు ఓటములకు దాటినటువంటి స్థితి. ఎవరు తండ్రి పాదపద్మాల దగ్గర, ఆ దక్షిణామూర్తి పాదపద్మాల దగ్గర కూర్చుంటారో వారు మాత్రమే అఖండమైనటువంటి ఆనందము, దుఃఖస్పర్శ లేనటువంటి ఆనందం పొందే అవకాశం ఉన్నది తప్ప ప్రైమ్ మినిస్టర్కి కానీ, ఈ ప్రపంచ అధినేతకు కానీ, వెరసి దేవేంద్రుడికి కూడా లేదు. రాసి పెట్టుకోండి. నేను చెప్పట్లా, మన పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ చెప్తున్నది అదే. మనం ఏంటండి, దేవతలు మనకి వరాలిచ్చే దేవతలు. ఆ దేవతలందరికీ కూడా రాజు దేవేంద్రుడు. దేవేంద్రుడికే అవకాశం లేదు. కానీ ఒక్క మానవుడికి మాత్రం ఉన్నదండి. పాపం ఉన్నది ఉన్నదని చెప్తున్నారు కానీ ఎవడు అటు పోనే పోవట్లేదు, ఎవడు చూడనే చూడలేదు. అది సాయిబాబా బాధ. ఒరే నాయన, ఇంతలా నెత్తి నోరు పెట్టుకొని మహాత్ములు చెప్పినా కూడా అసలు ఎవడు కదలడే, మెదలడే, అంత నిద్రపోతున్నానే. అంటే ఆ మాయ ఆవహించేసి ఉన్నది. మెలకువ రావట్లా. దానిలో కల మీద కల, కల మీద కల, కల మీద కల. ఒకసారి చూడండి, లేవాలన్నా సరే మళ్ళీ మత్తులో పడిపోతుంటాం. ఆ మత్తు వదలాలంటే వీటిలో బుద్ధి ప్రచోదనం కావాలండి. బుద్ధి ప్రచోదనం కాకపోతే ఎన్ని విన్నా, ఎంతమంది మహాత్ములు దర్శించినా, ఎన్ని క్రతువులు చేసినా ఏమీ ప్రయోజనం ఉండదు, ఉండదు, ఉండదు. అందుకు గురు చరిత్రకి అంత పెద్ద ప్రాధాన్యత ఇచ్చింది. ఏమిటి గురు చరిత్రలు ఏముంటాయి? కోరికలు తీరటం ఉంటాయి. ఆ కోరికలు తీర్చటంలో భాగంగా గురువు యొక్క శక్తి సంపన్నం తెలుస్తుందండి. శక్తి, గురువు ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడో తెలుస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, మన సాయిబాబా దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి విషయాలు ఎట్లా అనిపిస్తున్నాయి ఇది విన్న తర్వాత? అరే రే రే, ఇది తీర్చు సాయిబాబా, అది తీర్చు, ఇదొక్కటి తీర్చు సాయిబాబా, ఇదొక్కటి చేయి, ఇదొక్కటి చేయి అని మనం అడుగుతున్నాం. ఏం సాయిబాబా, ఇవి ఇన్ని తీర్చినా ఇది తెగేటట్టుగా ఏం కనిపించలేదు. దీనికి ఏదైనా ముగింపు ఉన్నదా సాయిబాబా? అసలు ఈ ప్రశ్న వేయడండి ఎవరు. మీరు ఎవరన్నా వేస్తే చెప్పండి, మీ పాదపద్మాలకు నమస్కరిస్తాను. సాయిబాబా, ఈ ఆటకి నేను అలసిపోయాను సాయిబాబా, నాకేం వద్దు, గుండె ఆగిపోతుంది, నాకేం వద్దని చెప్తాం సాయిబాబాతో. ఓరే నాయన, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎస్. ఎందుకంటే వీటిల్లో ఏం లేదని నాకు తెలిసిపోయింది సాయిబాబా. వయసు వస్తున్నది, అలసిపోయాను, ఎటు వెళ్తున్నానో తెలియట్లేదు సాయిబాబా. నేనేదో మీ దగ్గర ఉన్నాను అనుకుంటున్నా, కానీ
మీ దగ్గర నిజంగానే ఉన్నట్టయితే నా మనస్సు ఎందుకు ఆందోళన పడుతుంది? చిన్న విషయం కదా. నిజంగా నేను సాయిబాబా, నా హృదయంలో సాయిబాబా, సాయిబాబా హృదయంలో నేను ఉన్నట్టయితే ఇంకా మనసు ఆందోళన పడుతుందా? ఇంకా బాధపడుతుందా? ఇంకా భయపడుతుందా? ఇంకా ఏదో రావాలని ఎదురు చూపులు చూస్తుందా? ఇంకా ఏదో కావాలని పరిగెడుతుందా ప్రపంచంలో? ఏదో తేడాగా లేదు. బాబా లేకపోతే నేను ఏమైపోతానో అనే భయం వల్ల నేను అట్లా అనుకుంటున్నాను కానీ నిజంగా నేను సాయిబాబా దగ్గర ఉన్నానా? లేనబ్బా. ఎక్కడున్నాను? నా కోరిక దగ్గర ఉన్నాను. నా కోరిక కోసం సాయిబాబా కానీ యాజ్ ఇట్ ఈస్గా సాయిబాబా నాకు అవసరమా అండి? ఇది కాదు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. సాయిబాబాతో నాకు నిజమైన సంబంధం ఏమిటి అనే ప్రశ్న రాకపోతే ఏనాటికైనా మనకు వాస్తవం తెలుస్తుందా? సాయిబాబా నాకు కావాలి ఎందుకు? నా యోగక్షేమం కోసం. కాదు కాదు, యోగక్షేమం కూడా ఏదో పై పైన చెప్పే ఫ్యాన్సీ వర్డ్ కానీ నాకు ఈ కోరిక తీర్చడం కోసం సాయిబాబా కావాలి. పర్వాలేదు, సాయిబాబాని అడుగుతాం. మనకి ఏదైనా కష్టం వస్తే, మనకి ఏదైనా కావాలని సాయిబాబాని అడుగుతాం. ఎంతకాలం? ఇది తీర్చు సాయిబాబా, అది తీర్చు సాయిబాబా, ఇది చూడు సాయిబాబా, అది చూడు సాయిబాబా. సాయిబాబా అడుగుతారు, ఏరా ఇన్ని తీర్చినా ఇన్ని ఇన్ని చేర్చినా నీ పొజిషన్ మాత్రం అక్కడే ఉంది కదరా. ఒకటి తీరిస్తే ఇంకో కాగితం పెడుతున్నావు, ఒకటి తీరిస్తే ఇంకో కాగితం పెడుతున్నావు, బట్ వేర్ ఆర్ యూ మూవింగ్? ఒక్క అడిగేస్తున్నావా? సాయిబాబా ఒక్క అడుగేస్తే 10 అడుగులు వేస్తున్నారు. నువ్వేమన్నా పొరపాటున సాయిబాబా వేయమన్న అడుగు ఉత్తర దిక్కు కండి. మనం వేస్తున్న అడుగులు దక్షిణ దిక్కులో వేస్తున్నాం. మనం వేస్తున్న అడుగులు కోరికలు తీర్చమని వేస్తున్నాం మనం కదా. మనం వేసే అడుగులన్నీ అవే. రేపు పాదయాత్ర 600 కిలోమీటర్లు నడిచిన ఆ అడుగు ఎటు పడుతుందో మనం ఆలోచించుకోవాలిగా. అనుకుంటున్నా నేను షిరిడి వైపు వేస్తున్నాను, సాయిబాబా వైపు వేస్తున్నానని. వాస్తవానికి నాకు నేను ప్రశ్నించుకోవాలి. ఏరా ఎందుకు పోతున్నావు? ఏం పని లేదా? ఊసిపోవట్లేదా? ఈ ప్రశ్న వేద్దు. నా అడుగు ఎటు పడుతున్నది? ప్రపంచంలోకి పడే ప్రతి అడుగు అది దక్షిణానికి వేసి అడగండి. ఎందుకని? అశాశ్వతం, క్షణికం. ఏదైనా సరే యదృశ్యం తద్నశ్యం. ఏది కనిపిస్తున్నదో అది నాశనం అయిపోతున్నది, మాయమైపోతున్నది కదా. కానీ నా మనసంతా అటే పోతున్నది, నా అడుగులన్నీ అటే పడుతున్నాయి. కానీ సాయిబాబా చెప్పిన ఒక్క అడుగు పడట్ల. అవునా కదా? నేను వేసే అడుగులేమో వేరే దిక్కులో వేస్తూ సాయిబాబా నాకు సౌఖ్యం రావట్లేదు, సుఖం రావట్లేదు, ఆనందం రావట్లేదు అంటే ఎవరు బాధ్యులండి? సాయిబాబా బాధ్యుడా? పైగా సాయిబాబాని మనం పొరపాటున కూడా నోరెత్తనివ్వం. ఓ దండకంతోనో భజనతోనో ఊదర కొట్టేస్తుంటాం. ఆయన చెప్పేది అసలు మనం ఎక్కడ వింటాం? మనం చెప్పిన సాయిబాబా వినాల్సిందే. సాయిబాబా చెప్పేది మనం వింటామండి? సత్సంగం పేరే కానీ ఏ సాయిబాబా నువ్వేం చెప్పక మేము చెప్తాం, నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివి అంటే మనం ఏంది ఆయన ఊదర కొట్టేస్తే ఆయన పడిపోతాడు అనుకుంటున్నాం. ఆయన సర్వది సాక్షిభూతం, సాయినాథం త్రిగుణరహితం. ఆయన సాక్షి అండి. ఆయన కదిలించగలిగింది జగత్తులో లేదు అసలు. ఆయన అచలం. చరాచర జగత్తు మొత్తం ఏదైతే ఆ శక్తి, ఆ జ్ఞానశక్తి వ్యాపించి ఉన్నదో దానితో ఏకాత్మ భావన పొందినటువంటి వారు సాయిబాబా. గుర్తుపెట్టు. ఈ జగత్తులో ఆయన కదిలించగలిగింది ఏమీ లేదు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా నాకు ఎవరి యందు ప్రేమ లేదు, ఎవరి యందు ద్వేషము లేదు. ఎవరెవరు ఏ కర్మ చేస్తున్నారో ఆ కర్మ ఫలితాలు నేను ఇవ్వట్లా, అప్రయత్నంగా వస్తున్నాయి. ఎట్లా అంటే సూర్యుడు ఉదయించినప్పుడు అందరూ పనులు ఎట్లా చేసుకుంటున్నారో కేవలం నేను ఉండటమే అనుగ్రహం రా నాయన. ప్రత్యేకించి అనుగ్రహం ఇవ్వటం ఏంటి? సూర్యుడు రావటమే మనకు అనుగ్రహం కదా. సూర్యుడు వస్తేనే మనం పనులను మొదలు పెట్టుకునేది. ఇప్పుడంటే కరెంట్ కనుక్కున్నాం కానీ పాతకాలంలో కరెంట్ లేనప్పుడు అంతా చిమ్మ చీకటేగా. ఏం చేస్తావు చీకట్లో? దీపం కూడా లేనప్పుడు ఏం చేస్తావు? చీకట్లో ఎక్కడుంటే అక్కడ కళ్ళు మూసుకొని పడి ఉండటమే తప్ప నీ పని ఎప్పుడు ప్రారంభమవుతుంది? మరలా సూర్యుడు వస్తే ప్రారంభమవుతుంది. ఈ బయట వచ్చే మనకు వచ్చి కనిపించే సూర్యుడు కొంతసేపు ఉంటాడు, పోతుంటాడు, వస్తుంటాడు. కానీ ఆ జ్ఞానభాస్కరుడు, ఆ సూర్యుడు ఏ సత్యమైతే ఉందో, ఏది చరాచర జగత్తు ఈ రాత్రింబవళ్ళకు ఆధారభూతమేమున్నదో అది పరమసత్యమైనటువంటి పరమశివుడు అని చెప్తారు. అంటే పూర్ణ జ్ఞానస్వరూపం. ఆ జ్ఞానస్వరూపంతో ఏ ఏ మహాత్ములు తాదాప్యం చెంది ఉన్నారో
వారు కూడా అదే అవుతున్నారు, వాస్తవానికి అదే అయి ఉన్నారు. ఆ తాదాప్యం చెందటం వల్ల అది నేను ఒకటే అని తెలుసుకుంటూ ఉన్నారు. అట్లా తెలుసుకున్నటువంటి మహాత్ములే మనకి సాయిబాబా కానివ్వండి, భగవాన్ రమణ మహర్షి గారు కానివ్వండి, ఎవరెవరు మనకి ఈ భూమి మీద నడయాడారో మనకి విద్యాబుద్ధులు చెప్పడానికి, మనకి జ్ఞానాన్ని బోధించడానికి, వాళ్ళంతా కూడా దాంతో ఏకాత్మభావం పొంది ఉన్నారు. చాలా మంది అడుగుతారు సాయిబాబా గొప్పతనం, సాయిబాబా గొప్పవాడు గొప్పవాడు అంటే చాలా మందికి ఈ మధ్య డౌట్లు వస్తున్నాయి. తప్పులేదు, డౌట్ రావడం తప్పులేదు, డౌట్ రావడం తప్పులేదు, కానీ దాన్ని అడగాలిగా. సాయిబాబా గొప్పతనం ఎక్కడున్నది అంటే మనం చెప్పలేము. ఆయన దేవుడండి, ఆయన లీలలు చేస్తారండి అంటాం. అది కాదు. అట్లయితే చాలా మంది చేశారు కదా, చేసిన వాళ్ళంతా గొప్పవాళ్ళైనా, చేసిన వాళ్ళంతా దేవుళ్ళేనా? కాదండి. మన సాయి భక్తులుగా మనం తెలుసుకోవాలి సాయిబాబా గొప్పతనం ఎక్కడ ఉన్నది అంటే, ఏదైతే సత్య వస్తువు ఉన్నదో దానితో ఏకాత్మభావం పొంది ఉన్నారు. అంటే తనకి దానికి అభిన్నం, ఏకమై ఉన్నారు. కాబట్టే వారు ఈ సృష్టిని కూడా శాసించగలిగారు. మనం అనుకుంటాం వర్షాన్ని ఆపారు, ఇవి చేశారు, అవి కూడా చాలా మంది చేశారు. స్వామి రామ వాళ్ళ గురువుని చూస్తే నాకు ఒకసారి ఏదో సందర్భంలో విన్నా. స్వామి రామ హీఈస్ ఆల్సో వెరీ ఫేమస్ సెయింట్. కానీ తర్వాత కాలంలో అనేక విధాలుగా వెళ్ళింది, అది వేరే విషయం. అది ఎందుకు చెప్తున్నాను ఈ విషయం కూడా అంటే, వాళ్ళ గురువు గారు పైనుంచి ఒక పెద్ద ఇది పడుతూ ఉంటుంది. ఇతను పిల్లవాడు, ఆ గురువు గారు స్వామి రామ నడిచిపోతూ ఉంటారు. ఇతను అట్లా చూసేసరికి గుండె ఆగిపోతుంది. గురువు గారు వచ్చేస్తున్నారు, ఆగు అని చెప్పారు. ఆయన ఆగిపోయింది. నాకు సాయిబాబా భోజనం చేస్తున్నప్పుడు ద్వారకామాయి కూలిపోతుంటే అందరూ భయపడి పరిగెత్తుంటే ఆగు అని చెప్పారు సాయిబాబా. ఆగిందా లేదా? మరి స్వామి రామ గురువు గారు చేశారు. లేదని చెప్పాలంటే స్వామి రామ ఆ గురువు గారి బుర్ర తిన్నాడు ఆయన. ఆయన అడగని ప్రశ్న లేదు, ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నానా రకాలుగా ఆయన ప్రశ్నలు వేసేవాడు. అట్లా ఎంతమందో మహాత్ములు ఉండవచ్చు, కానీ కానీ లీలలు చేయవచ్చు, కానీ కానీ ఎవరైతే పరిపూర్ణంగా ఆ సత్య వస్తువుతో ఏకాత్మభావం పొంది ఉంటారో, అంటే తనకంటూ ఏ రకమైన ప్రత్యేక ఐడెంటిటీ లేకుండా ఉంటారో, వారు సాక్షాత్తు భగవత్ స్వరూపులుగా మనకి భూమి మీద నడయాడి మనల్ని ఉద్ధరించడానికి మాత్రమే వారు ఉంటారు. ఎందుకని వారికంటూ వేరే ఎజెండా ఉండదు. ఇప్పుడు సాయిబాబా ప్రత్యేక పని ఉంటుందండి. ఒకసారి దాంతో ఏకాత్మభావం పొందిన తర్వాత వారి యొక్క జీవనమే లోక కళ్యాణార్థం. వారికి వేరే ప్రత్యేకంగా వాళ్ళు ఏం, సూర్యుడు వచ్చినట్టే అనమాట. ఈ సూర్యుడు ఇప్పుడు ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. అందుకోసమే రమణ మహర్షి గారిని ఆ రెండో ప్రపంచ యుద్ధంలో ఒక ఆయన అడుగుతాడు, ఏమంటే మీరు ఖాళీగా కూర్చున్నారు కదా, యుద్ధం జరుగుతుంది, మీరు కూడా ఒక తుపాకీ తీసుకుని యుద్ధానికి పోవచ్చు కదా అని అడిగాడు. వాడు దుంపది, అసలు రమణ మహర్షి గారిని అడగని ప్రశ్నలు లేవండి. అట్లా అడగచ్చునా మహాత్ముని అంటే? వాడికి తెలియక అడిగాడు. రమణ మహర్షి గారు ఏమనలా, ఆయన నవ్వి చెప్పారు, నేను ఏమీ చేయటం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అన్నారు. ఎంత గొప్ప సమాధానమో చూడండి. చాలామంది ఈ సాధువుల్ని వీళ్ళేమీ చేయరు, మనం ఏదో పెద్ద చేసి ఉద్ధరించేస్తున్న, ప్రపంచంలో ఏదో పెద్ద క్రియేట్ చేస్తున్నామని పోస్తూ ఉంటారు. అంటే అజ్ఞానం చేత. ఏమిటి రమణ మహర్షి గారు చేస్తున్నది అంటే వాస్తవం తెలుసా అండి? ఆ మహాత్ములు అలా ఉండటం వల్ల హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది ఇండివిజువల్ కాదండి. ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మన హ్యూమన్ కాన్షియస్నెస్ ఉంది కదా, మన కాన్షియస్నెస్, ఆ కాన్షియస్నెస్ ఇండివిజువల్ కాదు, అది యూనివర్సల్ కాన్షియస్నెస్. అందుకోసం చూడండి, ఎవరైనా సరే ఆ యూనివర్సల్ కాన్షియస్లో నుంచి తీసుకొని వచ్చి వీడు బ్రతుకుతాడు. మహాత్ములు ఉండటం వల్ల ఏంటో తెలుసా అండి, దే గెట్ ది చేంజ్ ఇన్ ది యూనివర్సల్ కాన్షియస్నెస్. ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్లో వాళ్ళు చేంజ్ తీసుకురాగలుగుతారు. అసలు అంత అద్భుతమైన మేలు మానవ జాతికి మరొకరు చేయలేరు. దిస్ ఇస్ సైన్స్, నమ్మకం కాదండి. ఊరికే చెప్పలా భగవాన్ రమణ మహర్షి గారు, నేనేమీ చేయటం లేదు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే, తుపాకీ తీసుకుని యుద్ధం చేస్తాను, యుద్ధం చేయడం వల్ల ఏం ఒరిగింది? ఇప్పటికీ కొట్టుకొని వస్తూనే ఉన్నారు, కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినా. రాతి యుగంలో కర్రలు రాళ్ళు పెట్టి కొట్టుకున్నారు, ఇప్పుడు తుపాకులు న్యూక్లియర్ బాంబులు పెట్టుకోవడం సిద్ధంగా ఉన్నారు. మానవ జాతి వినాశనానికి రెడీగా ఉంది. ఇది మనం సాధించిన ప్రోగ్రెస్. కానీ మహాత్ముడు దేహంతో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఒక అద్భుతమైనటువంటి మానవ శ్రేయస్సుకి ఆధారం అవుతుంది. ఎట్లా అంటే, వాళ్ళు మానవ కాన్షియస్నెస్లో మార్పును తీసుకొస్తారు. ఏమిటి దానివల్ల అంటే, తర్వాత వచ్చేటువంటి తరాలు,
తర్వాత వచ్చేటువంటి జనరేషను ఎవరికైతే ఆ స్ఫురణ, ఆ అర్హత ఉంటుందో వారు మరలా మహాత్ములై భూమి మీద సంచరిస్తారు. ఈ కారణం చేతనే శ్రీకృష్ణ పరమాత్మ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడైతే ఈ ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడల్లా నేను వస్తున్నానంటే ఎట్లా వస్తున్నారు? ఈ హ్యూమన్ కాన్షియస్నెస్ మళ్ళీ బర్త్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఏ పొటెన్సీతో? ఆ పూర్ణ పొటెన్సీతో తీసుకొని వస్తుంటుంది. అందువల్ల మహాత్ములు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు భూమి మీద నడయాడుతూనే ఉంటారు. మనకి తెలియపోవటం అది తెలియపోవటం మన ప్రారంధాన్ని బట్టి ఉంటుందండి. మన ప్రారంధాన్ని బట్టి కాదు, మన యొక్క ఇంటెలిజెన్స్ బట్టి ఉంటుంది. నీ ప్రారంధం ఎట్టిదైనా సరే భగవంతుడు మనందరికి ఒక ఆయుధాన్ని ఇచ్చారు, అది మన ఇంటెలిజెన్స్ అండి. ఆ ఇంటెలిజెన్స్ని గనక మనం ఉపయోగించి ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా ఆ మహాత్ముని యొక్క దర్శనం అవుతుంది, వారి సన్నిధానం చేరుతాం, మన జన్మ చరితార్థం అవుతుంది, అంటే సఫలీకృతం అవుతుంది. ఏమండి, నా జన్మ చరితార్థం అయిందో లేదో నాకు ఎట్టా తెలుస్తుందండి అని ఒక ప్రశ్న వస్తుంది. మేము అయిందని అనుకుంటున్నాం, మేము సాయిబాబాను పట్టుకున్నాం కదా, ఇట్లాంటి ప్రశ్నలు రావు, మనకి వస్తాయి. నా జన్మ చరితార్థమైందో అని డౌట్గా ఉందండి అనిపిస్తుంది. ఒకటి చెప్పమంటారా క్వాలిఫికేషన్ దానికి? ఏమిటి కొలమానం? ఏమిటి నా జన్మ చరితార్థమైందా లేదా అని కొలమానం ఏంటంటే, ఫస్ట్ నీలో ఆరాట పోరాటాలు అణిగిపోయి ఉండాలి. పాయింట్ నెంబర్ 1. ఏమది? నాలో అప్రయత్నముగా ఈ ఆరాట పోరాటాలు లేకుండా మనస్సు చాలా ప్రశాంతంగా ఉండగలిగితే నీవు దానిని పొందినట్టు. అంతేకాదు, నీవు నిజంగా అది పొందినట్లయితే నీ వల్ల ఆ తాపత్రయ అంటే ఆ ఆనందాన్ని పొందాలి, ఆ మార్గంలో చేరాలనే అనేక మందికి మార్గదర్శనం చేయగలిగిన వాడు అవుతాం. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీరు చూడండి, సాయిబాబా కుగ్రామం, ఎవరికి తెలియదు అసలు, అది గ్రామం కూడా కాదు. అక్కడ ఉన్నప్పటికీ ప్రపంచమంతా అక్కడికి పరిగెత్తుకుని పోయింది. ఎవరు చెప్పారండి? ఒకళ్ళు చెప్తే పోతారా? దాసగణ చెప్తే పోతారండి? చాలామంది ఏమంటారు, ఆ దాసగణ ప్రచారం చేశారండి, దీక్షిత్ ప్రచారం చేశారండి, మరి మనకు కూడా బోల్డ్ మంది ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు, వస్తారా? ఇంపాసిబుల్. గోచి కట్టుకొని కొండ గుహల్లో భగవాన్ రమణ మహర్షి గారు ఉంటే వేల మంది, లక్షల మంది వీళ్ళేంటండి దేశ విదేశాల నుంచి పడవల్లో 30 రోజులు 40 రోజులు ప్రయాణం చేసి వచ్చిన సందర్భాల్లో రమణ మహర్షి గారి దగ్గరికి. అది ఎటువంటిదంటే సుగంధం అండి, అది సుగంధం. అది సర్వత్రా వ్యాపిస్తుంది సహజ సిద్ధంగా. ఆ దివ్యత్వం సహజంగా ప్రకటమవుతుంది. తద్వారా ఎంతోమంది ఉద్ధరించబడతారు. ఆ కోవలోకి వచ్చేవాళ్ళే కంచి పరమాచార్య గారు కానివ్వండి, చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారివ్వండి, కానీ మా గురువు గారు అయినటువంటి పూలమ్మ గారు కానివ్వండి, ఎంతోమంది మహాత్ములు అట్లా ఉన్నారు. అయితే నాకేంటండి అని ప్రశ్న రావాలి. కరెక్టే, వాళ్ళందరూ ఉన్నారు, కానీ నాకేం ఒరగల. ఎందుకనంటే నేను ఇంకా వారి పాదపద్మాల సన్నిధి చేరల, నా జీవితం పరిపూర్ణం కాల, నాలో ఇంకా ఆరాట పోరాటాలు ఉన్నాయి, నాలో ఇంకా ఆవేదన ఉంది, ఇంకా ఏదో పొందాలనే తపన ఉన్నది. ఎంత చెప్పినా మనసు ఇంకా ప్రపంచం వైపు పరిగెడుతూనే ఉంది. అంటే పరిపూర్ణమైనటువంటి మాయ చేతిలో బంధించబడి ఉన్నాను. ఇది అత్యంత విషాదకరమైన విషయం అండి. ఇది నిజంగా విచారించవలసిన విషయం జీవితంలో ఏదైనా ఉందంటే, నాకు దివ్యమైన ఆనందం పొందగలిగినటువంటి స్థితి ఉండి కూడా నేను ఇంకా దుఃఖపడుతున్నానంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేం చెప్పండి. రాజు కొడుకు రోడ్డు మీద బిచ్చం ఎత్తుకుంటున్నాడండి, ఇది దరిద్రం. ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ కదా. సర్వం సహా చక్రవర్తిలా ఉండవలసిన మానవుడు, దైవానికి ప్రతినిధి అయినటువంటి మానవుడు తానెవరో మర్చిపోయి, రాజకుమారుని సంగతి మర్చిపోయి ఆ ఇంట బిచ్చం ఎత్తుకుంటూ దారి తెన్ను తెలియక జీవితం గడుపుతున్నాడు. ఇది నేటి మానవుడి పరిస్థితి. భయంతో బ్రతుకుతున్నాడు. ఇంకా పైగా అన్నిటికన్నా ఘోరాతి ఘోరం ఏంటంటే చెప్పమంటారా, మానవుడికి ఉన్నటువంటి భయంకరమైన శాపం భయం అండి. భయం వల్ల అసలు ఏమవుతుందో తెలుసా, మన శరీరము మనస్సు క్రిపిల్ అయిపోతుంది, కృంగిపోతుంది, పనికిరాది. అది చక్కగా బంగినపల్లి మామిడి పండుని తీసుకెళ్లి డీ ఫ్రీజర్లో పడేస్తే ఎట్లా ఇంత ఇంత అయిపోతుంది, ముడుచుకుపోయి పనికి రాకుండా. అంతకన్నా ఘోరాతి ఘోరమైన స్థితిలో మనిషి బ్రతుకుతున్నాడంటే ఇది అత్యంత శోచనీయమైన విషయం కాదా? మీరేమో అంత సీరియస్గా చెప్తున్నారు, మాకు అసలు ఊహే రావట్లేదని అంటే దాన్ని బట్టి ఆలోచించండి. మనకు అసలు ఆ స్ఫురణే లేదు అసలు. ఇది ఇంకా దీనికి వేరే పేరు పెట్టాలి.
సత్సంగం రావడానికి పెట్టి పుట్టి ఉండాలండి. ఎందుకో తెలుసా? ఫస్ట్ థింగ్ ఏంటంటే సత్సంగానికి రావాలంటే శ్రద్ధ. శ్రద్ధ ఉన్నా సరిపోదు, ఎనర్జీస్ కావాలండి. బాగా మానసికంగా ఎనర్జీ, ఆ విన్నదాన్ని అర్థం చేసుకోవాలిగా, అర్థం చేసుకున్న దాన్ని విచారణ చేయాలిగా, విచారణ చేసిన తర్వాత నాకు దానిలో సత్యాసత్య విషయం తెలిసిన తర్వాత ఖచ్చితంగా నా మనసు అప్రయత్నంగా సత్యం వైపు వెళ్తుందండి. ఇందువల్ల వెళ్తుంది. మనం ఏమంటామంటే ఎవరో చెప్తే చేయాలండి, చేయలేనండి. ఎవ్వరు చేయలేరు. ఇప్పుడు రకరకాల ధ్యానాలు ఉన్నాయి, రకరకాల సాధనలు ఉన్నాయి. మంచి ఉత్సాహం వస్తుంది ఒకసారి, ఆ పోయి ఏదో ధ్యానం నేర్చుకొస్తాం. 4 రోజులు చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? దట్ ఈస్ నాట్ న్యాచురల్, దట్ ఈస్ నాట్ న్యాచురల్. మనందరం కూడా ఒక ఏదో సమయంలో చేసుంటాం. ఎవరి దగ్గరికి వెళ్తాం, అడుగుతాం, వాళ్ళు ఏదో చెప్తారు, పాపం వాళ్ళకి తెలిసినా తెలియపోయినా ఏదో విధంగా జరుగుతుంది. కానీ అది 3 రోజులు 4 రోజులు చేస్తాం, 5వ రోజు జరగదు. ఎందుకని జరగదు? విన్నప్పుడు కూడా మనం వింటున్నప్పుడు ఇది బాగుంది అనిపిస్తుంది, కానీ నిలబడదు. ఎందుకంటే అది నా సొంతం కాదు. నా సొంతం ఎప్పుడవుతుందండి? సహజంగా నాలో అగ్ని బయలుదేరాలి. దీని అంతం చేయాలి, దుఃఖాన్ని అంతం చేయాలి, బాధను అంతం చేయాలి. ఏం బ్రతుకు ఈ బ్రతుకు, అర్ధరహితమైన బ్రతుకు అని అసలు ఆ ఆలోచనే రాదటండి. ఎంత చెప్పి తోసినా, గురువు గారు ముందుకు తోసినా, సాయిబాబా సటకా తీసుకుని 4 బాధినా సరే ఆ నెప్పులతో అమ్మ అంటాం కానీ మళ్ళీ మనసు మాత్రం ఇటే పరిగెడుతుంటుంది. సంస్కారముల యొక్క బలహీనత. సంస్కారాలు, ఆ సత్సంస్కారాలు బలహీనంగా ఉన్నాయి. ప్రపంచంలో పరిగెత్తే సంస్కారాలు చాలా బలంగా ఉన్నాయి. మరలా దీని నుంచి రక్షించగలిగింది ఏమిటి అంటే ఒకే ఒక్కటి ఉందండి, ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? భగవంతుని యొక్క ప్రతిరూపమే ఇంటెలిజెన్స్ అండి, వేరే కాదు. ఇవన్నీ కూడా మనం ప్రశాంతంగా 1 by 1 తీసుకొని సైంటిఫిక్గా చూడొచ్చు. ఈ ఊరికే మాట్లాడుతున్న విషయాలేం కాదు. చాలా మంది అడుగుతారు భగవంతుడు అంటే ఎవరండి ఎవరండి అంటే పాప నిజంగా వాడు తెలియక అడుగుతుంటాడు. నేను తెలుసు అనుకున్నా అన్నవాడు కూడా ఏదేదో చెప్పి బాల్తో పడుతుంటాడు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. మహా గొప్ప నాస్తికుడు అనుకున్నటువంటి వారు కూడా చలం గారు, ఆయన భయంకరాతి భయంకరమైన రచనలు చేసి అజ్ఞానం వల్ల, అదే పెద్ద గొప్ప విషయం కాదు. ఈ నాస్తికులు హేతువాదులు అంటే చాలా గొప్ప వాళ్ళు అనుకుంటారు, ఏమీ లేదు. ఇంటెలిజెన్స్ పాడైపోయిన వాడు. ఎందుకని చెప్తున్నాను ఈ మాట అంటే నేను స్వయంగా విన్న తర్వాతే మాట్లాడుతున్నా, ఊరికే మాట్లాడారు. రంగనాయకమ్మ గారు ఇచ్చిన రీజన్ చూస్తే పసిపిల్లాడు కూడా నవ్వుతాడు. అంటే దే హ్యావ్ నో బ్రెయిన్, దే హ్యావ్ నో ఇంటెలిజెన్స్ అట్ ఆల్. అంత చెత్త చెత్త రీజన్లు పట్టుకొని వాళ్ళ నాస్తికులు అని చెప్పి హేతువాదులని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవంగా అటువంటి చలం చివరి ఆయన సమాధి ఎక్కడుందో తెలుసా అండి? రమణాశ్రమం ఎదురుకుండా రోడ్డు మీద ఉంటుంది ఆ సమాధి. చివరికి పోయి రమణ మహర్షి గారి పాదాల మీద పడ్డాడు. ఇంటెలిజెన్స్ ఇస్ ద సుప్రీం అండి. నేను చెప్పట్లా. మనకి 4 మహావాక్యాలు ఉన్నాయి, మర్చిపోకండి. 4 మహావాక్యాల్లో ఒక మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ. తిరుగులేదండి దీనికి. మన సనాతన ధర్మానికి మూల స్తంభాలవే. ఉపనిషత్తులు అంటే ఏంటి? పుస్తకాలు కాదు. చాలా మంది అడుగుతుంటారు, ఏమంటే సాయిబాబా గురించి పుస్తకంలో ఉంది. వారు పిచ్చివాడ, పుస్తకంలో ఎందుకు ఉంటుందా? సాయిబాబా గురించి సత్యంలో ఉంటుంది. అసలు ఆ సత్యం అంటే వాడు తెలిసేస్తే కదా. ఉపనిషత్తులన్నీ దర్శనాలండి, ఋషులు చేసిన దర్శనం. దాన్ని పాడైపోకుండా మనకి తెలిసిన సంస్కృత భాషలో అది ఛందస్సు ప్రమాణంగా, ఎందుకంటే ఛందస్సు ప్రమాణం మార్చడం కష్టం అవుతుంది, దాన్ని క్రమబద్ధీకరించారు. ఎప్పుడైతే అది వాక్కులోకి వచ్చిందో అక్కడే డిస్టార్ట్ అయిపోయింది, అక్కడే కలుషితం అయిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకని? మీరు అనుభవాన్ని నాకు భాషలో చెప్పండి, చెప్పగలరా ఎగ్జాక్ట్గా? ఇంపాసిబుల్. పాడైపోతుంది, మన వల్ల కాదు అసలు అది. అయితే అట్లీస్ట్ అదేంటో తెలిసిన వాడు చదివితే వాడికి తెలుస్తుంది ఆ భాష. అంతేగాని పుస్తకాల అక్షరాల సాయిబాబా ఉండదు. కాబట్టి ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి సారాంశంలో 4 మహావాక్యాల్లో ఒక మహావాక్యం ఏంటంటే ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే భగవంతుడు అంటే ప్రజ్ఞానం అనే విషయం వీళ్ళు అసలు ఎవరికి తెలియదు. ఎవడు ఒక్క చోట కూడా మాట్లాడలేదండి. వీళ్ళు ఊరికే ఏదో డిస్కషన్లు చేయడం తప్ప సారరహితమైనటువంటి డిస్కషన్స్. మహాత్ముల దగ్గరికి వెళ్ళినట్టయితే రమణ మహర్షి గారు లాంటి దగ్గరికి వెళ్తే ఒక్క ముక్కలో తేల్చేస్తారు. అందుకని ఆయన అక్కడ పడి ఉన్నాడు, అక్కడే శరీరాన్ని వదిలిపెట్టాడు. హేతువాదులు, నాస్తికులు అంటే పాపం తెలియని అమాయకులు, వాళ్ళకి తెలియదు, బుర్ర సరిగా ఉపయోగించాల.
ఏమిటా రంగనాయకమ్మ ఇంత ధైర్యంగా రామాయణం గురించి మాట్లాడింది, ఈమె బుర్ర ఏమైపోయిందా, ఈమె ఏం మేధస్సా అని చూస్తే ఏదో చెత్త లాజిక్ ఒకటి ఇచ్చి దానివల్ల భగవంతుడు లేడు అనుకుందిటే. అసలు అది భగవంతుడు ఎవడు చెప్పాడు? అసలు నువ్వు ఏమాత్రం ఎంక్వైరీ చేశావు? నీకు ఇష్టమైన విషయంలో నువ్వు ఎంతో ప్రయత్నిస్తావే. కాబట్టి చెప్పొచ్చే విషయం ఏంటంటే, మనిషి ఆనందపడాలి, సౌఖ్యపడాలి, ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి తీవ్రమైన కాంక్షే మనకి లేదండి. అదేంటంటే మీరు భలే చెప్తారు, అది లేకుండా మేము ఎన్ని చేస్తామంటే, కాదు కాదు, మనం ఏం చేసామంటే దాంట్లో ఈ ఆనందం అని ఫిక్స్ అయిపోయాం. ఎవరు చెప్పారు? నాకు మంచి ఉద్యోగం వస్తే అమెరికాలో లైఫ్ సెటిల్. అడగండి, నేను అమెరికా వెళ్ళిన కొత్తలో జరిగిన సందర్భం ఇది. నేను ఇంకా అప్పుడు జాబ్లో జాయిన్ అవ్వాల, వెళ్ళి 3-4 రోజులైంది. ఎవరో మా నాన్నగారు ఎవరు చెప్పారు, మన వాళ్ళు ఎవరో బంధువులు ఉన్నారు, ఒకసారి కలవమంటే వెళ్ళి కలిసా. ఆయన ఒక పెద్ద ఇల్లు, బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయాడు, 2-3 కార్లు, పెళ్ళాం పిల్లలు అంతా బాగున్నారు. అప్పటికి మనకి వివాహం కాలేదు, ఏమీ కాలేదు. సరే ఆయన అడిగా, సార్ మీరు మంచిగా సెటిల్ అయ్యారని అంటే నవ్వాడు ఆయన. సెటిల్ అంటే ఏమిటో అని ఉద్దేశం అన్నాడు. ఇప్పుడు నాకు అర్థం తెలుసు, దెర్ ఇస్ నో సెటిల్మెంట్. ఆయన చెప్పిన అర్థం అది, సెటిల్మెంట్ అనేది లేదు. వై? బికాస్ నీ మైండ్లో దీని తర్వాత అదొస్తే సెటిల్మెంట్, అదొస్తే సెటిల్మెంట్, అది సెటిల్మెంట్ జీవితంలో కాదు అసలు. అది ఎట్ట చెప్తే అర్థమవుతుంది? సాయిబాబా సటకా తీసుకుని ఎదుర్కొంటే అర్థమైందా అన్నా కూడా బాబా కొడతాడు, అర్థమైంది సాయిబాబా వెళ్ళిపోతావు. ఆయనకి తెలుసు కాబట్టి నీకు ఎక్కడ అర్థమైందని అడుగుతాడు, ఆయన వదిలిపెట్టాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. మానవులకైతే మనం అబద్ధం చెప్తాం, అర్థమైంది సార్ అర్థమైందని వెళ్ళిపోతా, ఆయన దగ్గర కుదరదు, నీకు అర్థం కాలేదు, అర్థమైందని సాగు కొడతా. అదండి సాయిబాబా పాదాలు పట్టడం అంటే, వెళ్ళి సిద్ధిళ్ళు నమస్కారం పెట్టొస్తే కాదు. కాదని వాళ్ళు వీళ్ళు చెప్పడం ఎందుకు, మన జీవితమే కనిపిస్తూ ఉందిగా. ఒకటి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడంటే బాపు సాహెబ్ జోగికి చెప్పినటువంటి సత్యమేనండి, అది బంగారం. సాయి సచ్చరిత్ర మొత్తం ఒక లైన్లో చెప్పాలంటే, బాబు సాహెబ్ జోగి వేసిన ప్రశ్న, దానికి సమాధానం, ఫినిష్. దట్ ఈస్ ద పినకిల్ ఆఫ్ సాయి సచ్చరిత్ర. జోగ్ నాకు హారతిస్తే ఆనందం వస్తుందని ఎవడు చెప్పాడు రా నీకు అని మన ఎవరు అడిగారు. నా వలే జీవించినప్పుడు అనగానే మనం అందరం సర్దుకుంటాం, భలే ఉన్నావు సాయిబాబా, నువ్వు ఇట్టా చెప్తావండి నాకు. ఒకవేళ సాయిబాబా అట్లాంటి చెప్పినా కూడా మీరు సత్సంగం అట్లాంటి చెప్పబాకండి సార్ అంట. కానీ అది సత్తు సంఘం కదా, చెప్పే తీరాలి. ఎందుకంటే ఏవో కళ్ళబుల్లి కబుర్లు చెప్తే జీవితం ఏం బాగుపడుతుందండి? కాలక్షేపం తప్ప ఏం పనికిరాదు. సాయిబాబా లాగా జీవించడం అంటే ఏంటో తెలియాలిగా మనకి. ఎంతసేపు సాయిబాబా అనగానే భిక్ష తెచ్చుకోవటం, వారి పిచ్చివాడు. సాయిబాబా అంటే భిక్ష తెచ్చుకోవటం కాదు, సాయిబాబా అంటే భిక్ష ఇస్తాడండి. ఆయన జ్ఞాన భిక్ష ఇస్తాడు సాయిబాబా, ఆనందాన్ని భిక్షగా ఇస్తారండి. శాంతిని సాయిబాబా భిక్షగా ఇస్తారు. ఎప్పుడు? నువ్వు అడిగినప్పుడు. మనం అడగంగా అసలు. అది మనమే ఫార్ములా వేసుకున్నాం, సాయిబాబా ఇది ఇచ్చేసేయి, నాకు ఇంకా అంతా ఆనందమే, నేను నీ దగ్గరే అంటే సాయిబాబా పక్కును నవ్వుతాడు. ఎవరు? దాసగడ చెప్పలా? అంతా ఒకటే బ్యాచ్ అండి, మనం అంతా వేరేం కాదు. దాసగడ ఏం చెప్తాడు? సాయిబాబా నాకు నెక్స్ట్ ప్రమోషన్ రాగానే నేను దగ్గరికి వచ్చేస్తా. సరే ఒకసారి ఇచ్చాడు, మళ్ళీ ప్రమోషన్ రాగానే వస్తా, నువ్వు ఇట్ట మాట వినవురా అని చెప్పారు సాయిబాబా. ఎందుకని? ఉద్ధరించదలుచుకున్నారు కాబట్టి తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారండి. అంతవరకే సాయిబాబా చేయగలిగింది. గమనించండి అక్కడ కూడా. సాయిబాబా దాసగడుని ఆ ఉద్యోగపతి చచ్చినట్టు వస్తాడు, ఆ ఉద్యోగం తీసి పడేశారు, వచ్చారు. కానీ జ్ఞాన సముపార్జనలో మాత్రం నువ్వు ప్రయత్నించవలసిందే. మరి దాసగడు బెస్ట్ ఎగ్జాంపుల్ కదండి మనకి. ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా సాయిబాబా చెప్పి చూశారు, ఇది కాదు నాన్న మార్గం, ఇట్లా వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాలి. పాదాల్లో గంగా ఏమైనా చూపించినా అంతే. షిరిడీలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఆయన పాండురంగ స్వామి గుళ్ళో కూర్చునేవాడు. అట్లే ఉండని అని చెప్పేవారు సాయిబాబా. ఆయన ఏం కదిలిస్తానండి, ఎందుకంటే కదిలిస్తే కాదు. సాయిబాబా తెలియదా మాత్రం? వాడిని ఈడ్చుకొచ్చి కూర్చోబెడితే ఎంతవరకు అంటే తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టారు. నా బ్రతుకులో కూడా అది కనిపిస్తూ ఉంటుంది. నీకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చాను రా, చేసుకోకపోతే నీ కర్మ అని చెప్తారు సాయిబాబా. నిజంగా రోజు మనసులో అనుకునేది మీకు చెప్తున్నా. ఈరోజు అసాధ్యమైనటువంటి స్వేచ్ఛని నీకు ఇచ్చాను, ఏం చేస్తావో నువ్వు చేసుకో, నేనేం చేస్తా. కాబట్టి ఇది ఎవరికి వాళ్ళు ప్రయత్నించవలసిందే తప్ప గురువు ఎంతవరకు చేస్తాడండి? బాబా నాకు ఈ సందేహం ఉన్నది, నేను ఇక్కడ ఆగిపోయాను, నాకు ఎట్లా వెళ్ళాలో తెలియట్లేదు, నేను చేస్తున్నది పొరపాట కాదా అన్నదాన్ని చెప్తారు సాయిబాబా.
అంతేగాని నా తరఫున మీరే చేసేయండి సాయిబాబా, మీరే చూసేయండి అంటే ఆయన ఆల్రెడీ చూసే కూర్చున్నారు. ఆయన చూసేది ఏముంది ఇంకా? అర్థమవుతుంది. ఏదో గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంది మొత్తం. సరే, అసలు యాక్చువల్గా నేను మొదలు పెట్టంగానే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా ముందు. నేను చెప్పాల్సింది కాదబ్బా, మీరు అడిగితే కదా చెప్పేది సత్సంగం. నేను చెప్పేది ఉపన్యాసం అవుతుంది, అది లాభం లేదు. అయితే సాయిబాబా గురించి వింటున్నాం, సత్యం గురించి వింటున్నాం కాబట్టి ఆనందంగా ఉంటుంది, అది బాగానే ఉంటుంది. కానీ అది నిలబడదబ్బా, అది ఎక్కువ నిలబడదు. మీ అనుభవంలో కూడా తెలుస్తుంటుంది కదా. ఎప్పుడు నిలబడుతుందో చెప్పమంటారా? మీరు ప్రశ్న వేసి దానికి పూర్ణంగా సమాధాన పడే వరకు మీరు ప్రశ్న వేయాలి. ప్రశ్న ఏంటంటే ఒక ప్రశ్న వేసాం, ఈరోజు ప్రశ్న ప్రాణం తీస్తాడు, నా కోసం ఏంటో కదా, నాకే దానివల్ల ఏం 5 పైసలు ఉపయోగం లేదు. మీకున్నది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రశ్నని నిర్భయంగా. ఇంకోటి కూడా ఈ మధ్య ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది, ఒకవేళ అందరిలో అడగాలంటే మొహమాటం ఉంటుందేమో అని. ఒక్క విషయం చెప్పమంటారా? సత్యాన్వేషుడు మొట్టమొదట వదిలేయవలసినదే బిడియము. వాడేమనుకుంటాడో, వీడెవడండి బాబు, నేను చూస్తుంటే వాడు హూ ఇస్ హీ? నా జన్మంతా ఎదుటి వాడి కోసమే. వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, నేను బాగున్నా, నటించలేక చచ్చిపోతున్నా, నాకు విసుకొచ్చి ఆ నటన వాగులో పారేయాలి, తీసాదులు. అవకాశం వచ్చినప్పుడు నిర్భయంగా, వాడనుకోవడానికి వాడెవడు, వీళ్ళు అనుకోవడానికి వీళ్ళెవరు, నాన్ సెన్స్. ఇన్నాళ్ళు వాళ్ళ కోసం బతికా, కానీ ఈ రోజున నాకేం కావాలో నాకు తెలుసు, కానీ దాన్ని ఎలా పొందాలో తెలియట్లేదు అనేది ప్రశ్న అండి. ఆ ప్రశ్నకి సమాధాన పడే వరకు ప్రశ్నించడం అంటే దాన్ని పరిప్రశ్న అంటారని సాయిబాబా చెప్పారు కదా. అట్లా పరిప్రశ్న చేస్తూ నాకు నేను సమాధానపడి నా జీవితం దక్షిణం నుంచి ఉత్తరం వైపు టర్న్ అయితే అది ప్రయోజనం. మిగతాదంతా కూడా ఏదో కాలక్షేపం. బాగుంది, ఏం బాగుంది? బాగుందనే మాట చాలా తప్పు. ఒప్పు మాట ఏంటో చెప్పమంటారా? నా జీవితం నాకు చాలా బాగుంది, అది శభాష్, అక్కడతో ఆఖర్. ఇంకేంటి? అట్లా కూర్చొని ఒక ఇద్దరు స్నేహితులు కూర్చొని ఆ తెలియని విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేసేదాని అవకాశం కల్పించేటువంటి స్టేజ్, ఆ ప్లేస్, ఆ స్థానమే సత్సంగము కదా. సో అట్లా ప్రారంభిద్దామని అనుకున్నా. నా చేతుల్లో మాత్రం ఏముంటుంది? సాయిబాబా కూర్చోబెట్టి ఆయన చెప్పించాల్సింది మొత్తం చెప్పిస్తారు. కాబట్టి ఇంకానండి, ఇంకా తెలుసుకునేటువంటి ప్రయత్నం, అసలు వాస్తవం ఏంటి విచారణ. ఆ విచారణ లేకుండా మనిషి జీవితం, మనం ఏదో కబుర్లు చెప్తాం, అంత బాబా చూసుకుంటారండి, ఈ మాటలు నేను అసలు ఆ రాగిన పైసా విలువ కూడా ఇవ్వనండి ఆ మాటలు. అవి తప్పించుకునేవాడు మోసగారు చెప్పేటువంటి మాటలు. సాయిబాబా చూస్తారా? ఎక్కడ చెప్పారు సాయిబాబా? సచ్చరిత్రలు చెప్పారా? ఎంతవరకు ఇస్తున్నారు సాయిబాబా? బాబా నాకు అన్నం లేదు, పెడతారు సాయిబాబా, పెడతారు. నీ ప్రారంభంలో ఉన్నా లాభం, నీకు అన్నం పెడతారు. చెప్పారుగా బాబా సచ్చరిత్రలో. నీకు ఉండడానికి ఒక నీడు ఇస్తాను నాన్న, మళ్ళీ సొంత ఇల్లు బంగళా నాకు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడబాకు. నీకు నీకు ఆ అర్హత ఉంది, నీకు నీకు ఆ ప్రారంభంలో ఉందంటే వస్తుంది. నీకు ఏది ఇచ్చినా నువ్వు సుఖంగా ఉండలేవురా. ఈ సత్యాన్ని ఎందుకు గమనించవు? మరి నాకేం కావాలి సాయిబాబా? మరి నీకేం కావాలో నీకే తెలియకపోతే నేను ఇచ్చింది మాత్రం నువ్వేట తీసుకుంటావు? కనీసం ఈ మాత్రం తెలియద్దండి బాబా, సౌఖ్యము లేదు, సంతోషము లేదు అని ఆగాలండి అక్కడ. మనం ఏం చేస్తాం? సాయిబాబా అది ఇస్తే నాకు సౌఖ్యం వస్తుంటావు, అది ఇస్తే నీకు సౌఖ్యం రాదు అని సాయిబాబా చెప్పినా మనం వినం. ఆయన చెప్పరు. ఏం చేస్తారంటే లిస్ట్ తీసి చూస్తారు, ఈ ప్రారంభంలో ఉందా లేదా, ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. బూటి అల్లుడిగా చెప్పారు కదండి. మరి మన మానవ సంబంధ బాంధవ్యాలు చెప్పాలంటే బూటి అంటే సాయిబాబా పిచ్చ ప్రేమ ఉండాలి. ఎందుకని? సమాధి మందిరం కట్టి పెట్టాడు కాబట్టి. ఆయన అల్లుడు అంటే మరి ఇవ్వాలి కదా. క్లియర్గా చెప్తారు బాబా. ఒకసారి ఈ కఫ్ని పంచుతుంటారు సాయిబాబా. అదో అప్పుడప్పుడు చేసేవారు అట్లా. ఆ దర్జీ కుట్టి 10-12 ఇస్తే ఆయన మనసుకు కలిగినప్పుడు, అంటే వాళ్ళకి అర్హత ఉన్నప్పుడు ఇచ్చేవారు. అది చూస్తుంటాడు, నాకు ఇస్తారేమో అంటే అప్పుడు చెప్తారు బూటి అల్లుడితో, ఆ ఫకీర్ అనుమతి లేదు, నేను నీకు ఇవ్వలేను, ఏమీ అనుకోవాకు అని చెప్తారు. అంటే ఎంత సాయిబాబా సత్యానికి మరో రూపం అండి. కానీ దురదృష్టం అని చెప్పంటారా, మనం పొరపాటున సాయిబాబా చెప్పేది మనం వినం. ఇది పరమ సత్యం. ఎంతసేపు ఆ పదాలు రిపీట్ చేస్తుంటాం, శ్రద్ధా సబూరి, శ్రద్ధా సబూరి. ఏమిటా శ్రద్ధా సబూరి? ఏదైతే ఎక్కడుంది? నా జీవితంలో ప్రభవిస్తే కదా శ్రద్ధా సబూరి చెప్పేదానికి.
ఇంకా కావాలంటే రమణ మహర్షి గారు చెప్పినట్టుగా ఆ భజన కూడా చేస్తాం మన శ్రద్ధా సబూరి మీద. ఒరే నాయన, శ్రద్ధా సబూరి భజన కాదురా బాబు. ఆ శ్రద్ధ అనే దాన్ని నీవు నీ మనసుతో విచారణ చేసి దర్శిస్తే అది వచ్చేస్తుంది. మనకు ఒకటి అలవాటు అయిపోయిందండి. ఏదో చేస్తే ఏదో వస్తుంది అని ప్రపంచంలో మనకున్న అలవాటే ఆధ్యాత్మికంలో కూడా అనుకుంటున్నాం. అది కాదు. ఇది అర్థమయ్యేసరికి తెల్లారిపోయేటట్టుంది. ఎందుకంటే మనకు ప్రపంచంలో కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే పెళ్ళి అవుతుంది, పెళ్ళి అవుతే పిల్లలు వస్తాయి, చివరికి వస్తుంది. ఇది ఈక్వేషన్ మనకు తెలుసు. అంటే ఇది చేస్తే అది వస్తుంది, దీన్ని ఫిక్స్ అయిపోయాం. కానీ ఇది కాదండి, ఆధ్యాత్మిక మార్గంలో ఇది కాదు. ఎట చెప్పాలో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఆధ్య ఉత్తర మార్గంలో ఏదో చెప్పమంటారు రూల్, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు, ఆ ప్రపంచంలో ఉండే విధి విధానం వేరు. అక్కడ విచారణ, దర్శనం అంతే, ఇంకేం లేదు. ఈ పని వేరే పని చేయవు. ఇప్పుడు నేను కదా ఈ ఉన్న భూమి మీదే ఈ దేశంలో డబ్బులు తీసుకుపోతే అక్కడ పని చేయవు, అక్కడ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అది ఇక్కడ గోల. కానీ ఆనందధామానికి నేను చేరాలి అంటే మాత్రం ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ పనికి రాదు. నా రూపాయి అమెరికాలో ఎట్ట పనికి రాదో, అమెరికా డాలర్ కూడా ఇక్కడ పనికి రాదండి. దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. వాస్తవంగా దాంతో లావాదేవీలు చేయకూడదు, ఇక్కడ ఇల్లీగల్ అది. ఇక్కడ రూపాయే పని చేయట్లేదే. మరి నా మనస్సు, నా బుద్ధి, నా విచారణ మార్గం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి లావాదేవీల వ్యవహారం ఆధ్యాత్మిక చింతనలో పనిచేయదు. మనందరం చేస్తున్న పొరపాటు ఏంటంటే తెలియక ఇదే లాజిక్ అక్కడ పెట్టాం. పోనీ ఏ మహాత్ముడన్నా చెప్దామా అంటే మనం వాళ్ళ నోరు నొక్కేస్తాం వెళ్ళి. మనం చెప్తూ ఉంటాం అంతే. మరి దానికి నాన్ స్టాప్గా చెప్పి చెప్పి ఆయన చెప్పడం మనం బయటకు వచ్చేస్తాం. అందుకని ఈక్వేషన్ సెట్ అవ్వట్లేదు. మనం ఏం చేస్తున్నామండి సత్సంగాల్లో? జస్ట్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నామండి. మీరు గమనించారా లేదో కానీ మనం ఏం చేస్తున్నాం ఈ సత్సంగాల్లో అంటే, ఈ సత్యలోకానికి టేక్ ఆఫ్ చేయడానికి ఫ్లైట్ గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తున్నాం అంతే. ఈ గ్రౌండ్ ప్రిపరేషన్లో మనస్సు అనేది శుద్ధి కావాలి. ఎలా అవుతుంది అంటే, విన్నదాన్ని మననం చేసిన దాన్ని నిధిధ్యాసనం చేసి ఖచ్చితముగా ప్రశ్నోత్తరాలు లేదంటే అది ఒట్టి కాలక్షేపం. నాకే మొహమాటం లేదు, ఎందుకంటే మీకే చెప్పాక మొహమాట పడద్దు, ప్రశ్న అడిగేటప్పుడు నేను చెప్పేదానికి ఇంత ఉపోద్ఘాతం చెప్పవలసి వచ్చింది. పొరపాటున మొట్టమొదట మనం వదిలేయవలసింది ఏంటంటేనండి, మొహమాటాన్ని వదిలేయాలి. అది ప్రపంచంలో మొహమాటం పనిచేస్తుంది చూసారా. ప్రపంచంలో లౌక్యం కావాలి, ప్రపంచంలో మొహమాటం కావాలి. లౌక్యం అంటే ఏంటండి? పచ్చి మోసం కదా. నాకు ఎదుటివాడు ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చారండి మీకోసం అనుకుంటున్నానండి, ఇన్నాళ్ళు మీరు కనిపించలేదండి, రండి రండి భలే మనసులో ఉండే బా ఇప్పుడు తగలేడంటారా మాకు అసలు ప్రాణం తీయటానికి, కనీసం ఫోన్ చేసి రావాలన్న జ్ఞానం కూడా లేదు అనుకో, అంటే లౌక్యం అది. అదే ఏంటంటే ఇప్పుడు వచ్చారు మేము బజారు పోతున్నాం అంటే అదేమిటో లౌక్యం లేకుండా మాట్లాడతాం అంటారు. అంటే ఏంటి లౌక్యం అంటే? ప్రపంచంలో లౌక్యం పచ్చి మోసం. ఆధ్యాత్మిక జీవితంలో లౌక్యం ప్రమాదం అండి. లౌక్యం ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికానికి పనికిరాడు, అంటే మోసం కదా. ఇంకోటి చెప్తా మీకు అర్థం అవడం కోసం. ప్రపంచంలో బ్రతకాలంటే నాకు దాంట్లో ఒక రకమైనటువంటి మాస్టరీ కావాలి కాదు. అంటే నేను దేంట్లో ఒక దాంట్లో నిష్ణాతుడై ఉండాలి, అవునా కదా. లేదా నాకు ఉద్యోగం ఎవడిస్తాడు, నాకు పని ఎవడిస్తాడు? ఆధ్యాత్మికంలో మీరు ప్రపంచంలో దేంట్లో నిష్ణాతులైన ఆధ్యాత్మికానికి పనికిరారు, రాసి పెట్టుకో. ఎంత సూటిగా ఉందో చూడండి మార్గం. దీనికి ఆపోజిట్ అండి అది. ఎందుకనండి అంటే, నేను మంచి సింగర్ని అనుకోండి, మంచి వాయిద్యగాడిని అనుకోండి, మంచి కళాకారుని అనుకోండి, మంచి నైపుణ్యం ఉందనుకోండి, ఏమొస్తుంది? నేను బలిసిపోయి ఉంటుంది, నేను విపరీతమైనటువంటి శక్తి పుంజుకొని ఉంటుంది. దాంట్లో నేను పోవాలరా నాయన. నేను పోవటంతో ఆధ్యాత్మిక మార్గం ప్రారంభం అవుతుంది. నేను బాగా పెంచుకోవటంలో నాకు ఇక్కడ ప్రావీణ్యత వస్తుంది, ప్రపంచంలో నాకు 4 డబ్బులు వస్తాయి. కానీ ఆధ్యాత్మికంలో అదే నీకు అడ్డై కూర్చుంటుంది. ఏం జరగాలి? పేరు చెప్పను కానీ ఒక ఆయన్ని కలిసా, బాగా ఫేమస్. ఏదో సందర్భంలో ఒకసారి
నా కారు సర్వీసింగ్కి వెళ్తే అక్కడ కనిపిస్తే ఆయన చెప్పాడు, కొన్ని వేల పుస్తకాలు చదివానండి నేను అన్నాడు. ఓహో, నువ్వు నేను ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అనుకున్నావు. నేను చస్తే పుస్తకం చదవను, నాకు అది ఏమన్నా కానీ. ఈయన ఇన్ని పుస్తకాలు చదివి ఏం చేశాడా అని నాకు ఒక ఆలోచన వచ్చింది. సరే, ఏదో సరదాగా వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడే సందర్భంలో, ఏంటి సార్ మీరు పుస్తకాలు చదివాను అంటారు, మరి స్పిరిచువాలిటీ గురించి, లైఫ్ అంటే రియల్ లైఫ్ స్టార్ట్స్ ఇన్ స్పిరిచువాలిటీ అండి. ఆయన ఓ పెద్ద లెక్చర్స్ ఇస్తుంటాడు, టీవీ మన అంతా యూట్యూబ్లో వీటిలో బాగా ఉన్నాడు, ఫేమస్ ఆయన. నేను చెప్పిన, ఏమండి, మనిషి ఆనందంగా బ్రతకాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నారు. ఇట్స్ రాంగ్. మనిషి ఆనందంగా బ్రతకాలంటే పర్సనాలిటీ డిజాల్వ్మెంట్ కావాలి, నాట్ ది పర్సనాలిటీ డెవలప్మెంట్. అర్థమవుతుందా? పర్సనాలిటీ డెవలప్ అయితే నీకు గోడ కట్టుకుంటున్నావు పిచ్చివాడ. నువ్వే చెప్తున్నావుగా, నేను అన్ని పుస్తకాలు చదివాను, ఇన్ని వేల పుస్తకాలు చదివాను, పైగా అందరికి సజెషన్ ఇస్తుంటాడు, మీరు ఆ పుస్తకం చదవండి, ఈ పుస్తకం చదవండి. పిచ్చివాడు, ఆ పుస్తకాలు చదివితే ఆ పుస్తకం నాలెడ్జ్ తలకెక్కుతుంది, కానీ అనుభవ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? నేను రమణ మహర్షి గారు రమణ సంభాషణ చదివాను అనుకోండి, కేవలం చదివి పక్కన పెట్టాను, దాంట్లో 4 విషయాలు మీకు చెప్పగలను, కానీ రమణ మహర్షి గారి యొక్క దృష్టి అయోటా కూడా నాకు తెలియదు కదా. పైగా తెలియకపోగా అహంకారం వచ్చేస్తుంది. నాకు రమణ మహర్షి గారు చెప్పమంటారా, రమణ మహర్షి గారి గురించి ఎందుకు, నీకే తెలియదు. కాబట్టి ఇక్కడ కావాల్సింది మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు, ఉన్న పర్సనాలిటీ డిజాల్వ్ అయిపోవాలి. ఎప్పుడు పర్సనాలిటీ లేదో యూ విల్ బికమ్ అన్లిమిటెడ్ అండి. దిస్ ఈజ్ ఆల్సో ఏ స్టేట్మెంట్. వెన్ యూ కమ్ టు దట్ స్టేట్, ఆ స్థాయికి వచ్చినప్పుడు మీకు అర్థం. మహాత్ములు మాట్లాడిన మాటలన్నీ కూడా అగాధమైనటువంటి జ్ఞాన భాండాగారాలు. సాయిబాబా సచ్చరిత్ర మొత్తం మీద సాయిబాబా మాట్లాడిన మాటలు పట్టుమని 10 ఉంటే ఎక్కువ చాలు. 10 అక్కర్లా, ఒక్కడు చాలు. ఎప్పుడు నీవు దాన్ని దర్శించగలిగితే అసలు సాయిబాబా ఏం చెప్తున్నారు. దర్శించడం అంటే ఏంటండి, అది నీలో జీవం పోసుకోవాలి, ప్లాస్టిక్ మొక్కలా కాదు. నీలో ఇత్తనమై అది చక్కగా మొలిచి పుష్పాలు పుష్పిస్తే దాని నుంచి సుగంధం నువ్వు ఆనందిస్తూ నీ పక్క వాళ్ళు కూడా ఆనందిస్తూ ఉంటే ఇంకెన్ని తెలియాలండి. అన్నం తినడానికి ఎన్ని హోటల్స్కి వెళ్ళాలి చెప్పండి, నాకు అర్థం కాదు. మధ్యాహ్నం భోజనం ఆకలి వేస్తున్నది, వేరే ఊరు పోయారు, వరుసగా 16 హోటళ్ళు ఉన్నాయి. ఏంది 16 హోటల్లో పోయి రావాలా? ఒక్క హోటల్లో చాలు కదా. అందుట్లో ప్రాపంచికమైన హోటళ్లలో అన్నీ సమృద్ధిగా ఉండకపోవచ్చు. ఏ సద్గురువు యొక్క పాదపద్మములు బట్టినా ఆ సద్గురువు చెప్పిన ఒక్క మాట నాకు జీర్ణమైతే ఫినిష్. సో నా మీరు మాట్లాడాలి, అయిపోయింది, నేను మాట్లాడతాను. మెసేజెస్ ఉన్నాయండి, అమ్మా మెసేజ్లు ఉన్నాయి. చూస్తానమ్మా. సరోజ గారు ఇచ్చారు. ఎవరండి? సరోజ గారు ఇచ్చారు. ఓం నమో శ్రీ గురుభ్యో నమః. సత్య దర్శనం చేసిన మీ వంటి గురువు దొరకడం మా పూర్వం. మీరు నిస్వార్థంగా సాయి భక్తులను కూడా దాని కొరకు మేము ఏమి చేయాలి, మార్గదర్శనం చేస్తాను. ఫస్ట్ అమ్మ, ముందు మీకు చాలా ధన్యవాదాలు తల్లి. మీ మనసు ఆనందించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నమస్తే తల్లి. సరోజ గారు, భక్తులను కూడా ఏం చెయ్యాలమ్మా, మార్గనిర్దేశనం అంటారా తల్లి? చూస్తే తెలుస్తుందమ్మా. ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఏంటంటే దీనికి ఏం చేయటానికి లేదు తల్లి. నేను నా సాధ్యమైనంత వరకు నేను అర్థమయ్యేటట్టు ప్రయత్నం చేస్తానమ్మా. ప్రపంచంలో ఏదన్నా కావాలంటే ఏదన్నా చెయ్యాలి కదా, మనం అది చూసాం. ఈ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మార్గంలో నా అడుగు పడాలి అంటే జరగవలసింది ఒకటే తల్లి, వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటమేనమ్మా. నిష్కర్షగా దాన్ని ప్రశ్నించగలగటం. నేను సాయిబాబా అంతటి మహాత్ముణ్ణి ప్రేమిస్తున్నాను అనుకుంటున్నా, ఆయన్ని పూజిస్తున్నాను అనుకుంటున్నా, ఆయన సేవించాలనుకుంటున్నా, మరి నా జీవితం దివ్యంగా ఉండాలి కదా, ఎందుకు అటు వెళ్ళటం లేదు అనే ఒక ప్రశ్న వస్తేనమ్మా చక్కగా మన సంస్కారానికి తగినటువంటి బాట అదే ఓపెన్ అయిపోతుంది. అందుకోసం అది చెప్పడం కష్టం. ఇది చెయ్యండి, ఇది వస్తుందంటే అది ప్రపంచం అయిపోయింది. అమ్మా మీరు నామజపం చేయండి తల్లి, వస్తుంది రా. నామజపం మంచిదే కాదంటలే నేను. మీరు
ధ్యానం అనేది చాలా 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 ప్రాధాన్యమైనటువంటి జీవితంలో తల్లి. నా దృష్టిలో ధ్యానం వేరమ్మా. ప్రపంచం దృష్టిలో ధ్యానం నేను వింటుంటా కదా, కూర్చొని కళ్ళు మూసుకొని బిగుసుకోవటం, అది కాదు. నా దృష్టిలో నిజమైన ధ్యానం ఏంటంటే, సత్యాన్ని చూస్తున్నప్పుడు నా మనసు పడేటువంటి ఆనందం, వేసేటువంటి ఆనంద తాండవమే నిజమైన ధ్యానం. ఈ ప్రపంచంలో ఏది చేయాలన్నా ఒక ప్రయత్నం జరగాలి, ఒక ప్లానింగ్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ జరగాలి. ఇది ప్రపంచానికి సంబంధించింది. కానీ దీనికి రివర్స్లో ఉంది కదా ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది. అది విచారణ ద్వారా, అంటే నా దృష్టి అండి. విచారణకు కూడా ఫస్ట్ దృష్టి ఉంటేగా మనకి విచారణ ప్రారంభమయ్యేది. అయితే బాబా చెప్పిన మాటే చెప్పాలి ఇక్కడ కూడా. నాలో నిజంగా శ్రద్ధ తీవ్రంగా ఉండి నేను బయటపడాలి సాయిబాబా, ఎట్లా అయినా సరే అని బాబాను పట్టుకుంటాను. మీకు నేను అబద్ధం చచ్చినా చెప్పనండి ఈ విషయాల్లో. ఏ విషయంలో అయినా సరే మనసా వాచా కర్మనా చెప్తున్నా. నేను చేసిందే చెప్తా, చేయింది నేనట్టు చెప్తాను. చాలా చిన్నతనంలోనే ఒక సందర్భంలో ఎక్కడో విన్నానండి, జ్ఞానాత్ ఏవతు కైవల్యం అనే మాట విన్నా నేను. అంతే, అది దిగిపోయింది హృదయంలో. నరాలు, రక్తనాళాలు మొత్తం అది పంప్ అయిపోయింది, ఎనర్జైజ్ అయిపోయింది అంతే. అంత తీవ్రంగా ఊగిపోయింది శరీరం మొత్తం. జ్ఞానము తప్ప, జ్ఞానము వినా ఎవరు చెప్తున్నారు? ఇది శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాళ్ళు చెప్తున్నారు. నానాదేవత కైవల్యం అంటే ఆ జ్ఞానం ఏంటి, జ్ఞానం ఏంటి? మీరు నమ్మరు తల్లి, వాస్తవం చెప్తున్నా. ఎన్ని ఏళ్ళు రోధించాను ఆ జ్ఞానం కోసం, అర్థమయ్యేది కాదు. ఎక్కడ విన్నా ఆ జ్ఞానం జ్ఞానం అంటాడు, కానీ ఆ జ్ఞానం ఏంటి చెప్పడు. నాకేమో దుఃఖం పోదు, భయం పోదు, బాధ పోదు, ఆ తాపత్రయం పోదు. అర్థం కాదు, ఎక్కడున్నానో తెలియదు, ఎడిపోతున్నానో తెలియదు. మీరు నమ్మరు తల్లి. స్వవిషయం మీరు అడిగినారు కాబట్టి అది చెప్తే మీకు ఏమైనా ఉపయోగిస్తుందని చెప్తున్నా తప్ప దానిలో వేరే ఉద్దేశం లేదు. అమెరికా వెళ్ళాను, వచ్చాను. అమ్మగారు అప్పటికే మహాసమాధి చెందారు. నేను హైదరాబాద్ వచ్చేసరికి అమ్మగారు మహాసమాధి చెందినారు. ఏదో చేస్తున్నా, ఎటు పోతున్నానో తెలియదు. ఒక రోజు నేను బాధపడి, అమ్మా మీరుంటే నేను అడిగేవాడిని, నేను ఎక్కడున్నానమ్మా, ఎటు పోతున్నాను, నా దారి తెన్ను, వెనక్కి పోతున్నానో ముందుకు పోతున్నానో, గోతులో పోతున్నానో కూడా ఏమి తెలియట్లేదమ్మా, నేను అసలు ఎటు పోతున్నానమ్మా అని మానసికంగా అమ్మని ప్రార్థించడం జరిగింది. అమ్మగారు కల్లో కనిపించి దానికి తగిన సమాధానం చెప్పారు. తల్లి, ఇక్కడున్నావు, ఇది స్థితి అని చెప్పారు. ఎందుకు ఇది చెప్తున్నాను, మీరు మార్గం అనేది ఇదేం చెప్తున్నారంటారా? ఎప్పుడైతే నాలో తీవ్రమైనటువంటి బడబాగ్ని లాంటి ఒక ఆర్తి బయలుదేరుతుందో, బాబా చెప్తారు లెక్కలు తెలుసుకోవటం రా అంటారు కదా, ఆ లెక్క తేల్చుకోవాలి సాయిబాబా అనేటువంటి తీవ్రమైనటువంటి భావం ఎప్పుడు వస్తుందో, ఒక్క నిమిషం బ్యాటరీ, అప్పుడు సాయిబాబా సటకా తీసుకొచ్చి మన పక్కన నిలబడతాడు. ఎందుకు సటకా? ఏదేది ప్రారంధం నాకు అడ్డుపడుతుందో దాన్ని తొక్క తీసి నార తీసి ఎండేస్తారండి సాయిబాబా, సందేహం లేదు. నేను ఫస్ట్ నాకు ఆ తీవ్రమైనటువంటి తపన, సాయిబాబా నాకు ఈ దర్శనం కావాలి, అదేంటో తెలియాలి. ఇక మిమ్మల్ని దర్శించి మీ పాదాలను ఆశ్రయించిన తర్వాత మళ్ళీ జన్మకు రావటం ఏంటి? ఇట్స్ ఎ ఫెయిల్యూర్. అంటే ఆ భావ తీవ్రతమ్మ, భావశుద్ధి, భావ తీవ్రతే మనల్ని సాయిబాబా చంకనేసుకొని తీసుకెళ్లే స్థితి స్థాయిని ఇస్తుంది. ఇది వాస్తవమైనటువంటి విషయమే చెప్తున్నానమ్మా. దాని కొరకు ఏం చేయాలంటే, దాని తర్వాత ఎన్నో జరిగినాయి తల్లి, ఎన్నో జరిగినాయి. మీరు నమ్ముతారా? శ్రవణం ఒక్కొక్క రోజు 8 గంటలు 9 గంటలు, అబ్బో నాకు మెంటలు ఎక్కిపోతున్నాం అని మా ఇంటి వాళ్ళు భయపడేవాళ్ళు. ఏంద్ర బాబు, అట్టే వింటాడు ఏం సంగతి? ఉపనిషత్తులు విన్నాం, సత్యం గురించి చెప్తే. కానీ ఒకటండి, బాబా అనుగ్రహం ఉందని చెప్పడానికి గుర్తు ఏంటంటే, మన ఊరికి అటు ఇటు పోయి సమయాన్ని వేస్ట్ చేసుకోం, కరెక్ట్ గాడిలో పడతాం, దాన్ని గట్టిగా పట్టుకుంటాం. ఇది ఇంకొక గుర్తమ్మ. ఎవరైనా సరే, ఇప్పుడు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు నేను తపన పడినవాడే కదా, నాకు తెలియక అగమ్య గోచరంలో కొట్టుమిట్టాడేవాడే కదా. కానీ నా చేత వేయించిన ఒక్కొక్క అడుగు బంగారం బంగారం బంగారం, దాన్ని సాగొట్టి 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 ఇక లాజిక్ దాటిన స్థితిలో, నాన్న ఇది ఇది ఫైనల్ కాబట్టి అంత ధైర్యంగా కూర్చొని నా మిత్రులను మీ అందరితో కూడా ఆనందంగా దీన్ని పంచుకునేటువంటి భాగ్యం నాకు సాయిబాబా కలిగించారు. ఎప్పటికీ అది తీరే రుణం కాదు అనుకోండి. ఇంతే ఆనందం. ఆ పుష్పం పుష్పిస్తుంది, ఆ సుగంధం వెదజల్లుతూనే ఉంటుంది, దానికి ఆది మధ్యాంతములనే ఉండవు.
ఆ తపన కదండి, ఆ తపన కదా సాయిబాబా ఖచ్చితంగా అండి. మీకు తెలియదు కదా ఎంత రోధించేవాడినో. ఎక్కడికి పోతే దత్త భగవానుడు జ్ఞానాన్ని ఇస్తాడని విన్నా, ఆయన వదిలిపెట్ల. ఎక్కడ విగ్రహం కనిపించడం ఆలస్యం పోవడం, మా దత్త భగవాన్ నాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారా లేదా? ఎందుకని కార్తవీర్యార్జునుడికి ఎంతో ఇచ్చారు, అసలు మీరు ఇవ్వలేదు లేదుట. మీరు ఆది గురువు, అట్లే దక్షిణామూర్తి ఎక్కడ కనిపిస్తే అక్కడండి. ఆ రమణాశ్రమానికి పోతే ఆ రమణ మహర్షి గారు ఎదురుకుండా ఆ, అక్కడ రూమ్ తీసుకున్నాం. ఆ రమణాశ్రమానికి మీకు కుడిపక్క దక్షిణామూర్తి ఆ, ఇది ఉంటుంది. వింటారండి, వింటారు, ఖచ్చితంగా వింటారు. విని చెక్కుతారు, అందులో ఏం సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఒరిజినల్ ఉండాలి, అది వచ్చిన మొత్తానికి అసలు ప్రాణం ఏంటంటే ఇది ఒరిజినల్ అయి ఉండాలి. ఇక్కడ కల్మషం కానీ ఇక్కడ లౌక్యం కానీ అది ఉండకుండా మనం గనక గురువుని పట్టుకోండి. సాయిబాబా దగ్గరికి వెళ్ళినప్పుడు సాయిబాబా నా జ్ఞానం ప్రసాదించండి, జ్ఞానం ప్రసాదించండి, అది తప్ప నాకు ఏమొద్దు సాయిబాబా. ఎందుకంటే జ్ఞానాతేవత కైవల్యం ఉన్నారు, మిగతాది ఏది ఇచ్చినా పోయేది కనిపిస్తూనే ఉంది కదా సాయిబాబా. అట్లే దత్తస్వామి కనిపించారు. దత్త భగవాన్ నువ్వు తప్ప దిక్కు లేదు, మీరంతా ఒకటే స్వరూపం, ఎంతమంది ఎక్కడ ఉన్నారు, వేరు వేరు రూపాల్లో భాషిస్తున్నారు అంతే. దక్షిణామూర్తి మనకి జ్ఞానం ఇవ్వాలంటే గురువు ఇవ్వాలండి. ఆ గురు స్వరూపమైన దత్త భగవానుడు ఇవ్వాలి, లేదా దక్షిణామూర్తి ఇవ్వాలి, అంతే. పరమశివుడు, ఇక మనకి వేరు దిక్కు లేదు. అయితే ఏం చేస్తారంటే వాళ్ళొక మార్గంలో పెడతారండి. ఆ మార్గం ఒరిజినల్ మార్గం ఉంటుంది. అక్కడి నుంచి మనం కదలలేం. ఆ మార్గంలో తరిసి ముద్దయిపోతాం. ఆ ఆ ప్రచోదనం అవుతున్నప్పుడు, అది ఒక్కొక్క దర్శనం అవుతున్నప్పుడు, అబ్- నిజంగా మీరు నమ్మరు కానీ ఆ ఆనందం ఆ కంటి వెంట ధార ఆగదండి. అది జరిగింది కాబట్టి, మీరు అంత నిష్కల్మషంగా అడిగారు కాబట్టి, నేను అంతే నిష్కల్మషంగా ఉన్నది ఉన్నట్టుగా, మరి అంతా చెప్తే మీకు కూడా ఇదైపోతుంది. ఏదో కొన్ని సందర్భాలని అట్లా ఉటంకించాను. ఆ ఆనందం గుండెల్లోంచి తన్నుకొని వస్తుందమ్మా. అసలు నేను ఎందుకు అమ్మగారి దగ్గరికి వెళ్ళే రోజుల్లో ఆ చిన్నతనంలోనే ఆ సైకిల్ వేసుకొని వెనక్కి వస్తుంటే ఆ చీకటి అటు ఇటు కాలువ, ఆ సైకిల్ మీద సీటు మీద కూర్చునేవాడు కదా, గాల్లో తొక్కుతుండేవాడిని. అసలు ఆనందం తంతుండేది. ఐ కెన్ ఫీల్ దట్. ఆ బండిల్స్ ఆఫ్ జాయ్ అనేది మనసును తంతుండేదండి. అసలు ప్రపంచం కనిపించేది కాదు. అంత సౌభాగ్యాన్ని ప్రసాదించారు పూలమ్మ గారిని. ఎందుకంటాను ఊరికే పూలమ్మ గారు నా పెట్టిన భిక్ష కోటి జన్మలకు కూడా అసలు తీర్చుకునే ప్రశ్నే లేదు అది. అందుకు వాళ్ళు అంత ఉన్నతంగా మనం మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన జ్ఞానం అది అవ్యయం అండి, అది ఖర్చు అవ్వదు. ఏదైనా ఇస్తే మనకు ఖర్చు అవుతుంది, ఇస్తే ఎక్కువ ఇంకెక్కువ వస్తుంటుంది. ఆనందం గుండెల నిండా తంతుండేది. అప్పుడు నండూరు నుంచి వచ్చినప్పుడు కూడా అట్లే ఉంటుండేది. ఓ పాటలు పాడుకుంటూ ఆనందం. నీకు చాలా సందర్భాలు గుర్తొస్తాయి నాకు. ఆ చిన్నప్పుడు అమ్మగారు ఎక్కడన్నా వెళ్ళరా నాన్న అని చెప్పి బస్సులో వెళ్ళినా వచ్చినా ఆ బస్సు కిటికీ దగ్గర పడుకొని బాబా నామం ఆ డప్పు కొట్టుకుంటూ ఆ పిచ్చిలో ఉండేవాడిని అంతే. ఏం చేస్తే వస్తుందండి, ఎట్లా చెప్తాం. అది ఆ ఆకలి వేసిన వాడికి అన్నం విలువ తెలిసినట్టు ఆ ఆర్తి ఉంటే తల్లి, ఖచ్చితంగా బాబా ఆ దివ్యమైనటువంటి భవ్యం. అసలు బాబా కూర్చునేదే దానికోసం అండి, ద్వారకామాయిలో. ఆ జ్ఞానధుని వెలిగించింది దానికోసం. ఎవడన్నా ఒకడు వస్తాడా, బాబా నాకు జ్ఞానభిక్ష పెట్టు సాయిబాబా అని అడిగేవాడు ఒకడు వస్తాడా? ఎందుకు మన సచరిత చదువుకున్నాం కానీ నేను చెప్పడం కాదుగా. మా మార్వాడి వచ్చి ఆ బ్రహ్మజ్ఞానం ఏమో సాయిబాబా అంటే, ఒరే ఎంత సుదినరా నాకు, అసలు ఎవడు అడగడరా, నేను దానికోసమే చూస్తున్నా, దానికోసమే కూర్చున్నా, సాయిబాబా చెప్పాడుగా. కాకపోతే వాస్తవం చెప్తే వెనకాల గన్ను పెట్టినా ఏ జ్ఞానం రేపు అడుగుదాం కానివ్వండి, కాస్త ఈ ఒక్క సమస్య దాని దుంపదే. నేను చెప్తున్నాను ఈ సమస్య ఎత్తేది కాదు, కాదు. ఆ సమస్య అక్కడ వదిలేసి వెళ్ళిపోవటం మార్గం తప్ప ఆ సమస్య తీర్చుకొని సాయిబాబా దగ్గర వెళ్తా అంటే ఒట్టి మాట అండి, ఒట్టి మాట. మనకు తెలుసు కదా. అయితే ఒకటి తల్లి, ఆ ఆర్తితో ఒట్టు మిట్టాడిపోతాం అమ్మ. అది ఎట్లా చెప్పాలి అంటే, నా గొంతు పిడచ కట్టుకుపోయింది అనుకోండి, దాహంతో ఆర్తితో కొట్టుమిట్టాడతా కదా, నాకేం పదాలు తీయాలో తెలియట్లా. ఆ హృదయం పిండేస్తూ ఉంటుంది కదా, ఆ పిండేస్తున్నప్పుడు కరెక్ట్గా ఆ అది చూసి సాయిబాబా ఒక రౌట్ ఇస్తారు. అది ఒరిజినల్, అది ఒరిజినల్. యూ విల్ రీచ్ ది డెస్టినేషన్. ఎంత త్వరగా, నీదే ఆలస్యం, నువ్వెంత త్వరగా వెళ్తే అంత త్వరగా చేరు. అక్కడికి వెళ్ళావా, ఫినిష్. అంటే మనం ఈ ఈ ఫ్లైట్లో కనుక ఆ 30,000 ఫీట్ వెళ్తే అక్కడే ఉంటాయి ఈ ట్రాఫిక్ గీఫిక్ ఏం కనిపిస్తుంది, అక్కడ కనిపించే వేరే ఉంటాయి. అక్కడ మబ్బులు ఉంటాయి, అక్కడ మబ్బులు కూడా ఉండవు, మబ్బులు దాటిపోతాయి కదా ఫ్లైట్ పోయేది. అక్కడ చాలా ప్రశాంతంగా అంత నిరామయంగా హాయిగా ఉంటుంది తల్లి. ఒకవేళ మనసు ఎప్పుడన్నట్టు కదిలింది అనుకోండి,
వెంటనే సత్యం నీ ముందు వచ్చి నిలబడుతుంది. ఓరి పిచ్చివాడా ఎడిపోతున్నావు, లేదు సారీ అని మళ్ళీ ఇటు వచ్చేస్తుంటాడు. అట్లా అని చెప్పి 24 గంటలు అట్లానే ఉండదు. కొన్ని పరిస్థితులను బట్టి మనం ప్రవర్తిస్తాం, కానీ ఆ ప్రవర్తన మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టదు. భయరహిత స్థితి వస్తుంది తల్లి. ఏ మనిషికైనా అంతకన్నా కావాల్సిందే ఉందండి. అన్నిటికన్నా అత్యంత భయంకరమైనటువంటి శాపం మనిషికి కానీ ఏ జీవికైనా కానీ ఏమిటి అంటే భయమేనండి. అంటే ఒక రకంగా మొట్టమొదటి ఎట్లా ఉంటుందంటే భక్తి భావం తీవ్రంగా ఉన్నప్పుడు బాబా ఉన్నాడు నాకేం భయం లేదనే భావం. పోను 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 జ్ఞాన మార్గంలోకి వచ్చేసరికి అసలు సాయిబాబా మీరు ఎవరైనా డౌట్ వస్తుందా రాదా? ఇంత సాయం చేసిన మన ఫ్రెండ్ని ఏదైనా చేసిన ఏమన్నా మీది ఏ ఊరండి, మీరు ఎక్కడుంటారు, అబ్బో మనకెందుకు ఇప్పుడు ట్రైన్లో వెళ్తున్నాం, ఫుడ్ దొరకలేదు, బాగా ఆకలిగా ఉంది, పక్క సీట్లో వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తే ఏమండి మాతో పాటు వస్తున్నారు కదా కాస్త భోజనం తీసుకోండి అంటే ముందు మొహాటం వద్దన్నా కూడా ఆకలి ఉంది కాబట్టి మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళకి చాలా కృతజ్ఞతగా ఉంటాం. అరే వీళ్ళు ఇంత హెల్ప్ చేశారు కదా, ఏమండి మీరు మా ఊరు వస్తే మా ఇంటికి రండి తప్పకుండా, ఏదో విధంగా వాళ్ళ రుణం తీర్చుకుందామని. మీరు ఎక్కడుంటారండి, మీరు వస్తారు ఎప్పుడు హైదరాబాద్, 100 ప్రశ్నలు వేస్తామే. ఇంత సహాయం చేసిన సాయిబాబాకి అసలు సాయిబాబా సాయిబాబా అసలు మీరు ఎవరు సాయిబాబా, మీకు నాకేంటి, ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ మీరు, అసలు మీరు ఎవరు, ఇంత దయ చూపిస్తున్నారే, నేనేం చేశాను, నేనేం చేయలేదు కదా సాయిబాబా, ఏం చేయబోయినా మీరు చేస్తారా, ఇటువంటి భావన అండి. అది రియల్ రిలేషన్ విల్ ఎస్టాబ్లిష్. ఆఫ్టర్ ఆల్ మనిషిని ఆ స్టేషన్ వచ్చి దిగిపోతాడు. ఈయన దిగిపోయేది లేదు, మనమే ఆయనలోకి పోతాం. అంత పర్మనెంట్ అయినటువంటి సద్గురువుని దాంతో మనం ఏర్పాటు ఒక్కటండి, ఈ జగత్తులో నాకు ఏమీ కాదు, నేను డైరెక్ట్గా సాయిబాబాలోకే వెళ్తాను, ఇక మరలా జన్మ రాదని మనస వాచ కర్మణ ఎవడికా త్రికరణ శుద్ధిగా వస్తుందో వాడు ఆలజాలంగా ఆడి పాడి తిరుగుతుంటాడు అంతే. వాడికి ఏ బాధ్యత ఉండదు, ఏ భయం ఉండదు, ఏ బాధ ఉండదు. కానీ వాడు మాత్రమే ప్రాపంచిక ధర్మాల్ని చాలా జాగ్రత్తగా చాలా దివ్యంగా నిర్వర్తించగలడు. గుర్తుపెట్టుకోండి. రమణ మహర్షి గారు ఆయన ఆ గొప్ప స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి ఏడుస్తుంది. నాయన ఇంటికి పోదానరా ఇంటికి పోదానరా అంటే, మరి తల్లి చెప్పిన మాట ఇంటికి పోవచ్చుగా, నా బట్టుగాడితో ఆపరే చేసేవాడేమో. ఆయన మహాజ్ఞాని కాబట్టి సత్యాన్ని దర్శించాడు కాబట్టి ఆమె ఎంత బాధపడినా అది మనసు అజ్ఞానము చేత బాధపడుతున్న ఉద్దేశంతో అయినా అట్లా చూస్తున్నారు. ఎందుకంటే నేను ఆమె కొడుకును అనేటువంటి భావనలా ఉంది. నేను ఇంత ముందు లేనా, తర్వాత ఉండనా, ఇదా నాకు నిమిత్తం అనే భావనలో ఆయన ఉన్నారు. ఏం చెప్పరు, ఆయన మౌనంగా ఉన్నారు. చాలా మంది అడిగారు ఈ మధ్య, కొంతమంది అడిగారు కూడా. ఒక సందర్భంలో మామూలుగా మాటల సందర్భంలో చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారు, మాకు ఎన్నేళ్ల నుంచో ఈ డౌట్ ఉందండి, ఇప్పుడు మాకు ఆ డౌట్ తీరింది ఇప్పుడు మీరు చెప్పడం వల్ల అన్నారు. ఏమిటో మీకు కూడా చెప్తా, మీరు కూడా ఆనందిస్తారేమోనని. రమణ మహర్షి గారు వాళ్ళ అమ్మగారికి మోక్షాన్ని ఇచ్చారండి. మీకు తెలిసే ఉంటుంది, చాలా మందికి తెలియకపోతే. రమణ మహర్షి గారికి స్వయంగా రమణ మహర్షి గారు వాళ్ళ అమ్మగారికి ఆ చివరి స్థితిలో గుండె మీద చేయేసి పెట్టి ఆ ఒక రకమైన శబ్దాన్ని విని ఆ శబ్దం ఆగిన తర్వాత ఈమెకి జన్మ లేదు, ఈ పోయి భోజనం చేద్దాం పదండి లేచి వెళ్ళిపోయారు ఆయన. చాలా మందికి వచ్చిన డౌట్ అంటే వాళ్ళ అమ్మకి కాబట్టి మోక్షం ఇచ్చాడు అని. రమణ మహర్షి గారు కూడా కొంత స్వార్థం చూపించారు అనే భావం కొంతమందిలో ఉందని నేను విన్నా. కానీ అసలు జరిగిన విషయం ఏంటి తెలియకపోవటం వల్ల అలా అనుకున్నారు. అసలు జరిగిన విషయం ఏంటంటే ఈ అళగమ్మ గారు వాళ్ళ వాళ్ళ అమ్మగారు కదా, వాళ్ళ అమ్మగారు అక్కడ ఉండి 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 వాళ్ళు వస్తారు, ఆ నీ కొడుకు రాడు, ఆయన స్పృహ ఆయన కూడా గోచి పెట్టుకుని అడవుల్లో పడి ఆ కొండల్లో పడి తిరుగుతుంటాడు, ఎన్నిసార్లు దెబ్బలు ఎన్నిసార్లు ముళ్ళు గుచ్చుకుంటుంటాయి, నువ్వు ఇక్కడ ఎట్లా వచ్చే పరిస్థితి లేదు అంటే నువ్వు మాతో పాటు వచ్చేసాయి అని చెప్పారు వాళ్ళ బంధువులంతా కూడా. అప్పుడు ఆ తల్లి అంది, నేనా పెద్దదాన్ని అయిపోయాను, నేను ఇంటికి వస్తే ఏం చేస్తారు, నేను పోతే మామూలుగా దహన సంస్కారం చేసి పంపించేస్తారు, కానీ నా కొడుకు వాడు మహాజ్ఞాని, వాడి దగ్గర ఉంటే నన్ను ఉద్ధరిస్తాడు అని తల్లి భావం అండి. అర్థమవుతుందా? నేను మరణిస్తే నా కొడుకు మహాజ్ఞాని, వాడు సాక్షాత్తు అపర సుబ్రహ్మణ్య స్వామి, నన్ను ఉద్ధరిస్తాడు, నేను అక్కడికి వస్తే ఏముంటుంది, నేను రాను అని ఆ తల్లి అక్కడ ఉందండి. యద్భావం తద్భవతి కదా, అది తల్లి కాదు ఎవరుకున్నా రమణ మహర్షి శాపనే చేస్తారు, తల్లి ఏం చేయలే.
ఆమెకి తన కొడుకు ఉద్ధరిస్తాడనే భావం ఉంది కాబట్టి ఉద్ధరించారు రమణ మహర్షి గారు. ఆయనకి పాద నమస్కారం చేయాలి. అందుకని మహాత్ములు చేసినటువంటి చర్యలు మన దర్శనం ఉంటే తప్ప వాస్తవం గోచరం కాదండి. కాబట్టి అమ్మ సరోజ గారు, మీ ప్రశ్న సమాధానం చెప్పాను లేదో నాకు తెలియదు. అంతేనమ్మా, నిజమైన ఆర్తి అది బడబాగ్నిలా మన అజ్ఞానాన్ని, మన కర్మని, సర్వాన్ని దగ్ధం చేసి మన ఆనందధామానికి తలుపులు తీసేది అది ఒక్కటేనమ్మా. వేరు మార్గం నాకు తెలియదు. నాకు తెలిసింది మీకు చెప్పాను. తర్వాత నిరంజన్ రెడ్డి గారు, ఓం నమో పంచభూతాల సాక్షిగా బాగా చెప్తున్నారు సార్, చాలా సంతోషం అండి. కృష్ణ చైతన్య గారు, సాయిబాబా గారు జోగును నాలాగా జీవించన్నారు, దానికి జోగ్ గారు ఏం బదులు ఇచ్చారు? అర్థం చేసుకున్నానండి జోగ్. ఆయన అలాగే బ్రతికాడు. కొద్ది కాలంలో ఆయన భార్య మరణిస్తుంది. మరణించిన తర్వాత తాను పచ్చిగా భిక్షావృత్తి మీద జీవించాడు. బాబా మహాసమాధి అయిన తర్వాత జోగ్ షిరిడి వదిలేసి పక్కన సాకోరి వెళ్ళాడు. ఉపాసని బాబా ఉండేవారు అక్కడ. ఆ సాకోరీలోనే ఉండి ఆయన ఆ పరమ వైరాగ్యంతో అట్లే ఆనందంగా జీవించారు. మీకు కావాలంటే ఇప్పుడు కనుక సకోరి వెళ్తే ఆ లోపలికి వెళ్లే ముందు రైట్ సైడ్ ఒక సమాధి ఉంటుంది. అదే బాపు సాహెబ్ జోగ్ సమాధి. ఆయన అక్కడే ఉండిపోయాడు. సో ఎస్, హీ డిడ్ ఇట్. ఎందుకంటే ఆయన అంత సీరియస్గా అడిగాడు కదా. అంత సీరియస్గా అడిగిన ఆయన కూడా చేయకపోతే ఇంకా దానికి అర్థమే లేదు. అంటే చాలా మంది సీరియస్గా అడుగుతారు, కానీ ఆ సీరియస్ తెచ్చిపెట్టుకున్న సీరియస్ నిజంగా సీరియస్గా అడిగినట్టయితే వదలరు, ఆ మార్గాన్ని వదలలేరండి. ఎవరి కోసమో కాదు కదా, వాళ్ళ కోసం కదా. దే విల్ నాట్ లీవ్ ఇట్. పుస్తకాలు చదవకపోతే మాలాంటి వాళ్ళు ఎలా తెలుస్తుంది? పుస్తకాలు చదవకపోతే ఎలా తెలుస్తుంది అన్నప్పుడు పుస్తకాలు చదవాలండి. నేనేదో చేశాను మీరు చేయకండి. ఎవరి మార్గం వాళ్ళదే, ఎవరి విధానం వాళ్ళదే. మన మన మార్గం మనం చదవద్దని నేను చెప్పట్లేదండి. నేను చదవనని చెప్పాను. నేను చదవడానికి కారణాలు వేరే ఉన్నాయి. కాబట్టి సద్గ్రంథ పఠనం ఖచ్చితంగా చేయవలసిందే. ఇప్పుడు అందరికీ చెప్పాలనుకోండి, ఖచ్చితంగా సద్గ్రంథ పఠనం చేయాలి. ఎందుకో చెప్పమంటారా? సద్గ్రంథ పఠన చేసినప్పుడు మనలో ఒక రకమైనటువంటి ఉత్తేజం కలుగుతుంది. ఆ ఉత్తేజం శాశ్వతమైతే మార్గం మారిపోతుంది. సహజంగా చూడండి, మనం ఏ సద్గ్రంథం చదివినా ఆ చదివిన కాసేపు మంచి కండిషన్ అవుతుంది మైండ్. రమణ మహర్షి అయితే నేను కూడా రమణ మహర్షి లాగా ఉండాలి, ఇదంతా ఏంటి అనేసరికి పెళ్ళై ఉంటుంది, పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటారు. ఇప్పుడు రమణ మహర్షి లాగా ఎట్టుంటాడు? సో అయినప్పటికీ కూడా నిజంగా గనక రమణ మహర్షి గారి యొక్క ప్రభావం పడినట్టయితే ఆయన సంసారంలోనే ఉంటాడు, తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు, ఆ నేను అనే విచారణ ద్వారా తాను తరిస్తాడు. అవకాశం అదృష్టం ఉంటే భార్య చేత తరింపజేస్తాడు, బిడ్డలకి చెప్తాడు. ఆయన ఒక ఆయన దర్శనంగా కుటుంబంతో ధరిస్తుంది కదండి. మీరు అడిగారు, ఈ వాస్తవ విషయం వచ్చింది చెప్తున్నా. మా పిల్లలు నన్ను 100 ప్రశ్నలు వేస్తారు. మీకంటే నేను అబద్ధం చెప్పొచ్చు, కానీ వాళ్ళకి చెప్పలేని 24 గంటలు వాళ్ళు ఎదుర్కొని ఉంటా. మా అమ్మాయి నేను అరగంట సేపు నాతో వాదన పెట్టుకుంది, నేను స్వతంత్రంగా ఉన్నానా లేదా అనేది ప్రశ్నే. మా అమ్మాయి చిన్నది, పెద్ద లాజిక్ మైండ్ దాంది, లాయర్ టైప్ అనమాట. అది కాసేపు ఉన్నానంటుంది, కాసేపు ఉండనంటుంది. ఏమ్మా ఇట్టా మారుస్తున్నావు, ఏదో ఒకటి తెలుసుకోమ్మా నేను. సో సంసారం ఎప్పుడు బంధనం కాదమ్మా. సంసారం అంటే కుటుంబం ఎప్పుడు బంధనం కాదు. ఎందుకంటే కుటుంబ శక్తి కన్నా కూడా మన ఇచ్ఛాశక్తి చాలా బలమైంది. అది ఆధ్యాత్మికానికే కాదు. ఏ కుటుంబం ఉంటే కుటుంబాన్ని వదిలేసి దుబాయ్ పోయి మనం డబ్బులు తేవట్లా? కుటుంబం ఉంటే అమెరికా పోయి డబ్బులు తేవట్లా? కుటుంబం ఉంటే ఇక్కడైనా రేయింబగళ్ళు ఆఫీసులో ఉండి పనిచేయటంలా? కుటుంబం దేనికి అడ్డమండి మనం చేయాలనుకున్నప్పుడు? కుటుంబం అడ్డం అని చెప్పేది ఊరికి తప్పించుకునేవాడు చెప్పే మాట. నిన్నేం పీక కోస్తారా, కూర్చొని జపం చేసుకుంటాను, ధ్యానం చేసుకుంటానంటే ఇంకా వాళ్ళకి హాయి కూడా ఉంటుంది, ఊరికి తలకాయ లేకుండా ఏదో చేసుకుంటాలి అని. కాబట్టి సంసారం ఇప్పుడు అడ్డు కాదండి. అసలు మనం చేయదలుచుకున్న దానికి ఎవరు అడ్డు కాదు, దేవుడు కూడా అడ్డు కాదు. ఖచ్చితంగా ఎందుకు మన జీవితమే ఉదాహరణ. మనకి ఏదైనా సాధించాలని మనం సాధించే తీరుతాం, దానికి ఎవరు అడ్డుపడలేరు, ఓ ప్రారంధం తప్ప. ఎందున ఇది దివ్యమైన మార్గం, ఆనంద మార్గం కదా. దీనికి ప్రారంధం కూడా అడ్డు పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకని? ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఈశ్వరానుగ్రహం ఎక్కడుందో ప్రారంధం తోక ముడిచి పక్కన కూర్చోవాల్సిందే. అది ఏవి డాన్స్ చేసినా 100 కిలోమీటర్ల అవతల మన దగ్గర రాలేదు. ఇదే గుర్తుపెట్టుకోండి. సద్గురు అనుగ్రహం అయింది అంటే యు ఆర్ ఎ ఫ్రీ మ్యాన్. నీ దరిదాపుల్లోకి ఏం రాలేవు, రాలేవు, రాలేవు. ఇది పరమ సత్యం.
కాబట్టి మీరు పుస్తకం చదవండి అమ్మా, చదవండి, మంచి సద్గ్రంథ పఠనం చేయండి. సాయిబాబా కూడా సద్గ్రంథాలు చదవమని చెప్పారు, చదవాలి. అది ఎందుకు చదవాలి అంటే మన మనస్సు ఉత్తేజం, అంటే అదంటే స్టార్టప్ లాగా. ఇప్పుడు మనకి మోటార్ తిప్పడానికి వాడు గడగడ 4 సార్లు తిప్పడం దంతం స్టార్ట్ అవుతుంది కదా. స్టార్ట్ అయిన తర్వాత తిప్పడం ఎందుకు? మనలో ఆర్తి మొదలైన తర్వాత పుస్తకం అక్కర్లేదు. నన్ను ఆర్తి గుంజవతల బారేస్తుంది, పుస్తకం ఎక్కడ అవుతుంది ఇంకా? అది స్టార్టప్ అనమాట. పుస్తకం వల్ల నేను ప్రచోదనం చెందుతాను. ఎందుకని? అవి వాస్తవమే, కానీ అది కూడా అర్థం కావాలి కదమ్మా. ఆ పుస్తకమైన సద్గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఏమీ అర్థం కాదు. అదేదో కాకి పిట్ట కదిలాగా మనం 100 సార్లు పారాయణ 200 సార్లు పారాయణ చేసినట్టే ఉంటుంది ఎవరికొకటి. వాస్తవం చెప్తున్నా. ఆ ఆర్తితో, ఆ బాధతో నాకు ఎట్లా సాయిబాబా బయటపడతాను, ఏది నా మార్గం, ఏది మార్గం అయితే ఒక్క లైన్ దొరుకుతుంది. ఆ లైన్ చదివిన తర్వాత పుస్తకం మూసేస్తాం. ఇక ఆ లైన్లో దాన్ని పట్టుకొని మనం అరిగించుకునే వరకు మనం దాన్ని వదలం. చాలు కదా అప్పుడు. అట్లా సామాన్యంగా ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా సద్గ్రంథ పఠనం నిత్యపారాయణ చేయాలండి. ఏమవుతుందంటే మన పనికి మాలిన వాటి మీదకి మనసు పోకుండా ఈ సద్గ్రంథ పారాయణలు ఎక్కువసేపు ఉండాలి. నామం చేసుకోవటం, భజన చేసుకోవటం, ఇవన్నీ చేసే చెప్తున్నా తల్లి. ఇంట్లో చాలా కాలం ఎవరు వచ్చినా లేకపోయినా ఒకరితో సంబంధం లేదండి. చెప్పా కదా, ఇది ఒక్కటి ప్రయాణం, ఇది ఒంటరి ప్రయాణం. సాయిబాబా అతను అడిగాడు కదా ముస్లింని, నువ్వు ఒంటరి ఒక మార్గంలో వస్తావన్నావు కదా. ఖచ్చితంగా ఒకరితో సంబంధం లేదు. మనం కూర్చోవడం, మనం భజన చేసుకుంటాం. వచ్చేవాడు ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, అది వాడికి సంబంధించిన విషయం, మనకేం సంబంధం లేదు. అట్లా పాటలు పాడాలి, చక్కగా ఆనంద డోలికల్లో ఊగాలి. నామం చేయాలి తల్లి విపరీతంగా. నామం అప్రతిహతంగా ఆగకుండా నామం జరగాలి, భజన పాటలు జరగాలి. మన సొంత పాటలు వస్తూ ఉంటాయి. ఈ నామాన్ని రకరకాల శృతుల్లో మనం ఏ శృతిలో పాడినా వినగలడు సాయిబాబా. వేరే వాళ్ళు వినలేకపోతే వినలేపారు, అసలు వాళ్ళ కోసం మనం పాటల్లా. ఇట్లా మనకి అది ఊపిరి సలపకుండా ఆనందం జరుగుతున్నప్పుడు ఆ ఆనందంలో ఓలలాడిపోతూ ఉంటుంది తల్లి, ఓలలాడిపోతుంటుంది మనస్సు. అది ఒక శుభ చిహ్నం, గుర్తుపెట్టుకోండి. ప్రయత్నపూర్వకంగా చేసే సాధన ఏమనుకోవద్దు, అది ప్రయత్నపూర్వకంగా చేసే, దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అంటే ఏదో కోరిక కోసం చదివేటువంటి ఈ పారాయణలు పెద్దగా దాని కోరిక తీరితే తీరవచ్చు, కానీ ఆ దివ్య పదానికి మాత్రం తీసుకెళ్ళటానికి లాభం లేదు. అది అప్రయత్నంగా జరిగిపోతూ ఉంటుంది. ఆ తైలధార అంటారు చూసారా, గ్యాప్ లేకుండా పడిపోతూ ఉంటుంది. ఆ విధంగా 24 గంటలు దాని మీదే ధ్యాస, అదే ఊసు, అదే అసలైన ధ్యానం. ఇంకెవరండి? చాలా సంతోషం కల్పన గారు. ఇంకేమైనా ఉందమ్మా? భగవద్గీత గ్రంథం గురించి నెక్స్ట్ వీక్ చెప్పండి అని ఇచ్చారండి. ఏది భగవద్గీత గురించా? షిరిడి సాయినాథ భగవద్గీత గ్రంథం గురించి నెక్స్ట్ వీక్ చెప్పండి అని ఎక్కడమ్మా నిరంజన్ అది? గారు నిరంజన్ నిరంజన్ గారు ఇచ్చారండి. షిరిడి సాయిబాబా భగవద్గీత ఉందా? భగవద్గీత కృష్ణ పరమాత్ముడు చెప్పిందా భగవద్గీత? అంటే నాకు అర్థం కాల క్వశ్చన్ మేబీ. అంటే సాయి దాంట్లో ఒక అధ్యాయంలో ఉంటుంది కదండి, భగవద్గీత ఒక శ్లోకం గురించి చెప్తా ఉంటారు కదా, అదేమో నేను అబ్బా, ఆ భగవద్గీత అసలు అది అది భగవద్గీత మొత్తం జ్ఞానపూర్ణం అండి. దాని లోపల 4 రకాల మనకి ఎట్లయితే కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగం, మొట్టమొదటి వచ్చే విషాద యోగం, ఇట్లా ఉన్నాయి కదా సాంఖ్యయోగం అని. సో అది తీసి చెప్పవచ్చు. కాకపోతే భగవద్గీత నేను ఎప్పుడు అంత, అంటే ఈ లైన్ బై లైన్, శ్లోకం నేను ఎప్పుడు చూడలేదు. కానీ వాస్తవం చెప్తున్నా, 40 రోజులు సత్సంగం చేసినప్పుడు ఒంగోలులో ప్రవచనం జరుగుతున్నది. అప్పటి వరకు నేను భగవద్గీత తీలా అసలు, అప్పుడు కాదు ఇప్పుడు కూడా తీలా. ఒక అతను వచ్చి చెప్పాడు, ఏమంటే మీరు చెప్పిందంతా కూడా భగవద్గీతలో సాంఖ్యయోగం అండి అని చెప్పాడు. ఏమో నాయన అయితే ఉండొచ్చు, నాకు మాత్రం తెలియదు, నేను దర్శించింది నేను చెప్తున్నా. అంటే ఎందుకని ఆ మాట చెప్తున్నానంటేనండి, మీకు భగవద్గీత శ్లోకం బై శ్లోకం తెలుసుకోవడం చాలా మంచిదండి. శ్లోకం బై శ్లోకం తీసుకోవాలంటే మీకు చాలా ఉన్నాయి. అంటే నేను పుస్తకం చూసి చెప్పడం నాతో కాదు, క్షమించాలి. ఎందుకంటే సాయి సచ్చరిత్ర అప్పుడు చేసాం మనం, సాయి సచ్చరిత్ర చేసినా కూడా అది కేవలం జ్ఞాన దృష్టితో మనం చూసి చెప్పిందే తప్ప, అంటే దానిలో ప్రాణం చూసి చెప్పిందే తప్ప, మరి ఏమన్నా సాయిబాబా అట్లా నిర్దేశనం చేస్తే తప్పకుండా చేద్దాం. కాదని చెప్పడం నేనేమండి, నాకే స్వతంత్రం ఉంది. ఒకవేళ సాయిబాబా భగవద్గీత చెప్పరన్నారు అనుకోండి, చెప్పాల్సిందే. ఎందుకంటే ఏదైనానండి ఆ సత్యం అనేటువంటి ఫ్రేమ్లోకి వస్తుంది, మొత్తం అన్ని దాంట్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్పనా, మీకు సత్యం గోచరమైతే అన్ని గ్రంథాలు మీరు చదవకనే మీకు తెలుస్తాయి. ఇది అనుభవంలో ఉన్న విషయమే మీకు చెప్తున్నా. ఒకటి అర్థమైతే చాలండి పూర్తిగా. అయితే అర్థం అంటే ఏంటి తెలుసా అండి, దాని చివరి వరకు వెళ్ళగలదు. ఏది తీసుకోండి ఈ సృష్టిలో,
దాని చివరి వరకు వెళ్ళారనుకోండి, అంతా మీకు మీకు తెలిసిపోతుంది. ఏ పుస్తకం తీసుకోండి, మీకు ఇంకేదైనా ప్రశ్న ఉంటే దానిలో నుంచి తీసుకురండి, ప్రాబబ్లీ దాన్ని మనం ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే భగవద్గీత అంటే అది పెద్ద మహాజ్ఞాన యజ్ఞం అది. ఎందుకంటే నేను ఓపెన్ చేయండి చూడండి లేదు, భగవద్గీతలో భావం ఎట్లా ఉంది, ఈ భావం తాలూకు అర్థం ఏంటంటారా, అది ఖచ్చితంగా ఆ దర్శనంలో ఉన్నదే ఉంటుంది. ఆ దర్శనంలో లేనిది ఏమీ ఉండదండి. ఒకవేళ బాబా అట్లే చేయమంటే అట్లా జరిగితే చూద్దాం. నరసింహరావు గారు చూస్తున్నారు, ఈయన వదిలిపెడతాడా వదిలిపెట్టడా అని. సార్ నరసింహరావు గారు వాయిస్ రావట్లా. వాయిస్ వినిపిస్తుందండి మీకు? నాకు వినిపించట్లా. అంటే ఏదైనా సరేనండి, మనల్ని బర్న్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్ అవి అవి తీసుకురండి. నెక్స్ట్ సత్సంగం నుంచి ఏం చేస్తారంటే, యూ కమ్ అప్ విత్ సర్టన్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మనం వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తేనే మనకు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టినట్టుంది, 30 మినిట్స్ పైన పట్టింది. మంచిదే, సమయం ఇబ్బంది ఏం లేదండి. సమయాన్ని దాటిన స్థితికి వెళ్ళాలి మనం, అదే సత్సంగం. ఇంకా సమయం చూసుకుంటూ సమయంలో కూర్చుంటే అది వేస్ట్ అండి, చేయడం దండుగా. కాలమును దాటినటువంటి స్థితి, మనస్సును దాటినటువంటి స్థితి. కాలము మనస్సు ఒకటేనండి, రెండు వేరు కాదు. ఇవన్నీ కూడా ఎప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, నాకెందుకో ఈ ఆన్లైన్ అంటే కొంచెం భయం. అందుకని నేను గ్రౌండే ప్రిపేర్ చేస్తుంటా. మీ నుంచి ఆ ప్రశ్నలు వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టుగా అది మనం కూర్చున్నప్పుడు దానికి చాలా ఫోకస్డ్ మైండ్ ఉండాలి. కాబట్టి మనం చూడొచ్చు. ఈ కాలం దాటడం ఏంటి, మనం సాయిబాబాని కాలాయ నమః, కాలాయ నమః, కాలదర్ప దమనాయ నమః, అవేం మంచిగా బాగున్నాయని పెట్టలేదండి. దోస్ ఆల్ ఆర్ వెరీ ట్రూ స్టేట్మెంట్స్, వెరీ ట్రూ స్టేట్మెంట్. ఎవరండి? నాకు వ్యక్తిగత ఫోన్ నెంబరు సాయి కొన్ని విషయాలు అడగ. నా నెంబర్ ఆల్మోస్ట్ అందరికి ఇస్తాను, ఇక్కడ ఇస్తానండి, 98499578. తీసుకోండి, అది నా పర్సనల్ నెంబర్ అండి. సో అయితే బహుశా ఇవి కాకుండా వేరేవి కూడా ఎవరు అడగలేండి. ఎందుకంటే అసలు ఇంతసేపు కూర్చున్నారంటేనే మీకు నేను నిజంగా నమస్కరిస్తున్నాను. మీకు ఆ శ్రద్ధా భక్తి లేకుండా అసలు సేపు కూర్చోలేరు, దట్ ఈస్ ఫర్ షూర్. అయితే ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఈ మధ్య బాబా గురించి ఏదన్నా రాసిన బాధపడుతున్నారు కదా, దానికి నేను ఒక చిన్న నోట్స్ లాంటిది పంపించాను. అది మీకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ ఐ విల్ ఎట్లా చేస్తే బెస్ట్ అది, 1 సెకండ్ లెట్ మీ సీ. దాన్ని కనుక పేస్ట్ చేస్తాను, అది మీరు ఎక్కడైనా సరే సమాధానంగా పెడితే, ఎందుకంటే మన ఊరికే విని వదిలేయటం కూడా అది కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం నేను చూస్తాను, నేను నా దగ్గర ఉందేమో. అది పేస్ట్ చేస్తాను. యూ కెన్ ఫస్ట్ యూ కెన్ లెర్న్ ఇట్, దెన్ యూ కెన్ వాట్ యూ కాల్ యూ కెన్ ఆన్సర్ ఇట్. ఎవరన్నా మన, ఎందుకంటే ఒకళ్ళిద్దరు నా వైఫ్ పెట్టిన వీడియోలో పెడితే వాళ్ళకి సమాధానంగా పెట్టాం. ఒక్క నిమిషం. ఓయ్. ఆ, 20 ఇంకా కూడా ఒకటి రెండు యాడ్ చేస్తాం. సో ఎనీహౌ లెట్ మీ పుట్ దిస్. చార్ట్ విండోలో పేస్ట్ చేస్తానండి. ఎక్కడైనా ఎవరికైనా మనసు కష్టంగా వాళ్ళకి ఆన్సర్ చేయాలి, ఎట్లా అంటే దీన్ని ఆన్సర్ చేయండి. ఓ మై గాడ్, దట్ ఇస్ టూ లాంగ్ అట. గ్రూప్లో పెడితే ఏ గ్రూప్లో పెట్టమంటారు? నరసింహారావు గారికి పంపించండి. అప్పుడు నరసింహరావు గారు నేను పంపిస్తానండి. నరసింహరావు గారు అందరికి షేర్ చేస్తారు. ఎక్కడైనా సరే ఏదైనా, ఎందుకంటే పాపం వాళ్ళకు కూడా తెలియకనండి మాట్లాడేది. నేను పెట్టిన ఒకదానికి ఒకటి రెండు రిప్లైలు వచ్చినాయి, మూడో రిప్లైగా మానేశారు, అడిగా పెట్టడం మానేశారు. మేమంతా ఇదంతా ఎక్కడ వినలేదండి. వినకపోతే విను, తెలుసుకో. ముందు మనం తెలుసుకోవాలి ఫస్ట్, సాయిబాబా గొప్పతనం ఏంటి, ఆయన యొక్క దివ్యత్వం ఏంటి అని తెలుసుకొని వాళ్ళ క్లియర్గా పెట్టాను. అసలు ఇట్లా మెసేజ్ పెడితే మీరు జన్మ జన్మలకు కూడా ఈ పాపం కట్టి గొడుపుతుంది, జాగ్రత్త తెలుసుకొని మాట్లాడండి అని సాయిబాబా యొక్క వాస్తవమైనటువంటి 21 పాయింట్లు మొత్తం అవి రాసి పెట్టాను. ఎక్కడైనా మన ధర్మం అది, సాయిబాబా మన తండ్రిని మనం వాళ్ళు అనవసరంగా తెలియక నిందిస్తుంటే కనీసం బాబా చెప్పారు సచ్చరిత్రలో, ఒకటి రెండు వాటిలతో సమాధానం చెప్పు. అప్పటికి సమాధానం పడకపోతే పక్కకి వెళ్ళిపో, ఎందుకంటే వాడు మూర్ఖుడు. కానీ చాలా మంది తెలియక పెట్టేవాళ్ళు ఉంటారండి. కాబట్టి వాళ్ళకు పెడితే కనీసం నిజమైనటువంటి సాయి భక్తులు వాళ్ళు ప్రయోజనం పొందిన ఇది ఉంటుంది. అది నరసింహరావు గారు పంపిస్తాను. దెన్ I think for today we are done, and any other questions we'll take up in the next satsang. Okay, right, sir? Right, sir.
సాయిరామ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాగుంది. అది పెడితే మనం అన్ని గ్రూపులో పెట్టేద్దాం సార్. 21 పాయింట్స్ అన్నారు కదా, అన్ని కూడా